నాకు డివోర్స్ అయింది, నా డాగ్ చచ్చిపోయింది, మా నాన్నమ్మ చనిపోయారు, లేకపోతే నా బిజినెస్ లో లాస్ వచ్చింది. ప్రతి దానికి మీ దగ్గర ఒక ఫార్ములేషన్ ఉంటుందా? ఎగ్జాక్ట్లీ. హోమియోపతి అన్నది ఒక సూడో సైన్స్ అని ఏదో ఒకటి మాక్ చేయడము, అలాంటి వాళ్ళందరికీ వాట్ యు సే? వెరీ ఎక్స్ట్రాడినరీ ప్రాక్టీస్ ఉండే డెర్మటాలజిస్ట్లో, ఎస్థెటిక్ ఫిజిషియన్స్లో చాలా మంది ఆర్నికా మోంటానా అనే హోమియోపతిక్ మెడిసిన్ ఇస్తారు. డూ యు బిలీవ్? లెటెస్ట్ ఒక సీరియస్ పేషెంట్ ఎవరైనా హాస్పిటల్లోకి వస్తాయి, ఓకే, వాళ్ళకి ఎలోపతి రికమెండ్ చేస్తావా, హోమియోపతి రికమెండ్ చేస్తావా? సో క్రానిక్ ఏంటంటే మనల్ని వదలదు. 3 నెలల నుంచి స్టార్ట్ అయ్యి 30 సంవత్సరాల వరకు మనతో ఉంటానే ఉంటాయి. ఓకే, విచ్ హస్ బీన్ టోల్డ్ 200 years బ్యాక్ మాకు రాసిన లిటరేచర్ లో ఉంది. బట్ నాట్ ఎగ్జాక్ట్లీ ఇన్ దిస్ వే. వి నీడ్ టు కొరిలేట్ డాట్స్. అవును. ఒక పేషెంట్ కి హార్ట్ అటాక్ వచ్చింది, ఆయన నా క్లినిక్ వస్తాడా? విల్ హీ చూస్? లేదు. ఇక్కడ అన్నిటిలో మనం కంపేర్ చేస్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల డెవలప్ అయిన డయాబెటీస్ ని 100% మనం చేయొచ్చు. ఆయనకి ఆ టైంలో బిజినెస్ లాస్ అయింది. ఒక ఫ్రాంచైజీ ఏదో తీసుకొని ఆల్మోస్ట్ 1 crore వరకు లాస్ అయ్యాడు ఆయన. ఆ 1 crore లాస్ అయిన అరౌండ్ 8 months to 1 year లోపు ఈ గాట్ డయాగ్నోస్డ్ డయాబెటీస్. హోమియోపతి డాక్టర్ అయ్యావు కదా, అసలు ఎందుకు అవుదాం అనుకున్నావు హోమియోపతి డాక్టర్? బట్ నాకు అస్సలు హోమియోపతి మీద నమ్మకమే లేదు. డాక్టర్ మాలతి ఆలన్ నోబెల్ అవార్డ్ హోమియోపతిలో ఇచ్చే హయ్యెస్ట్ అవార్డ్ ఇది. ఈ అవార్డ్ విన్నరే ఈరోజు మన గెస్ట్ డాక్టర్ సుజిత్ తలగంశెట్టి. హాయ్, నా పేరు వివేక్ కందులా అండ్ మీరు చూస్తుంది బ్యాక్ బెంచ్ విత్ వివేక్ తెలుగు పాడ్కాస్ట్. ఎప్పటి నుంచో హోమియోపతి మీద ఒక పాడ్కాస్ట్ చేయాలి అని అనుకుంటూనే ఉన్నా, ఎందుకంటే హోమియోపతి ఈజ్ ఎ పర్సనల్ థింగ్ ఫర్ మీ. నన్ను ఒక హ్యూజ్ మెడికల్ ఇష్యూ నుంచి హోమియోపతి కాపాడింది అండ్ ఐ వాంటెడ్ టు స్ప్రెడ్ దట్ ఇన్ఫర్మేషన్ అండ్ లవ్ టు అ లాట్ మోర్ పీపుల్. సో హోమియోపతి మేము చేద్దాం అనుకున్నా అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ ద రైట్ గెస్ట్ ఆన్ అవర్ సైడ్. ఇందా చెప్పినట్టు డాక్టర్ సుజిత్ ఈజ్ ఎ వెల్ రికగ్నైజ్డ్ పర్సన్ ఇన్ హిస్ ఫీల్డ్ అండ్ వాళ్ళ ఫీల్డే కాదు, ఈవెన్ ఎంటైర్ మీడియాలో కూడా సుజిత్కి ఆల్మోస్ట్ క్లోజ్ టు 450K ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ హీ క్రియేట్స్ కంటిన్యూస్ అవేర్నెస్ ఆన్ హోమియోపతి అండ్ అగైన్ ఆల్ హిస్ మెడిసిన్స్ అరౌండ్ హోమియోపతి. ఒకవేళ మీకు కానీ హోమియోపతి అసలు కరెక్టేనా కాదా, హోమియోపతి ఎక్కడ వాడాలి, హోమియోపతి ఎలా వాడాలి అన్న, హోమియోపతి ఇంకా సైన్స్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే ఈ పాడ్కాస్ట్ ఎండ్ వరకు తప్పకుండా చూడండి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ కుదిరితే మీ ఫోన్లో అయినా మీ ల్యాప్టాప్లో అయినా చూడండి, ఎందుకంటే దీంట్లో వీఆర్ షోయింగ్ what is the science behind homeopathy anadi. And I'm happy to announce that we are being sponsored by Postflow. Postflow is an Indian podcasting tool. ఒకవేళ మీరు కానీ పాడ్కాస్టింగ్ కానీ ఇంటర్వ్యూ కానీ స్టార్ట్ చేయాలనుకుంటే Postflow is really really helpful. We use it. Do check it out. Without any further ado, let's get started. మొత్తం హోమియోపతి కమ్యూనిటీలో హైయెస్ట్ ఫాలోయింగ్, ఇంటర్నెట్ ఫాలోయింగ్ అయిన డాక్టర్ నువ్వే కదా? ఇన్స్టాగ్రామ్ వరకు ఎస్. ఎంత 450K? అరౌండ్ 425K వెళ్ళిపోతుంది నెక్స్ట్ 2 monthsలో. ఆగిపోయింది దాదాపు 6 months 5 months నుంచి ప్లాట్యూ. సో మేము బిల్డ్ చేసింది 2025 February to 6 months అరౌండ్ సెప్టెంబర్. సో ఆల్మోస్ట్ 6 monthsలో 310-20K 6 months. క్రేజీ. నేను అసలు మనం కలిసినప్పుడు అయితే అసలు నో ఛానల్ 2 years బ్యాక్. 500 members ఫాలోవర్స్, ఫ్రెండ్స్. అవును, మన ఫస్ట్ ఛానల్స్ అందరూ మా ఫ్రెండ్సే ఉంటారు. ఆ ఛానల్ కూడా కాదు, ఇట్స్ పర్సనల్ పేజ్. దాన్ని 500 ఉన్నదాన్నే నేను ప్రొఫెషనల్ కింద మార్చేసి ఓపెన్ అకౌంట్ చేశాను అంతే. కొత్త అకౌంట్ కూడా క్రియేట్ చేయాలి. కానీ నాకు చెప్పు, లెటెస్ట్ ఒక సీరియస్ పేషెంట్ ఎవరైనా హాస్పిటల్లోకి వస్తాయి, ఓకే, వాళ్ళకి ఎలోపతి రికమెండ్ చేస్తావా, హోమియోపతి రికమెండ్ చేస్తావా? వాట్ ఐ మీన్ బై సీరియస్? లైక్ they are in final stages of something. See, medicine does not work in that way. Okay, medicine లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సీరియస్నెస్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ ఈస్ వెరీ సీరియస్, ఇట్స్ ఎన్ అక్యూట్ స్టేజ్. సో అక్యూట్ డిసీజ్, క్రానిక్ డిసీజ్ అని ఉంటుంది. సీరియస్నెస్ కొన్నిసార్లు అక్యూట్ లో చాలా ఎక్కువ ఉంటుంది, క్రానిక్ లో కూడా కొన్ని తక్కువ సార్లు సీరియస్నెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, ఇట్లాంటి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, ఇవన్నీ కూడా అక్యూట్ స్టేజెస్. సో 99.9% ఆఫ్ ద టైమ్స్ ఆర్ 100% ఆఫ్ ద టైమ్స్ రేదర్ దాన్ అక్యూట్ కండిషన్స్ లో నో బడీ విల్ కమ్ టు హోమియోపతి. ఓకే, మేము రికమెండ్ చేయాల్సిన అవసరం లేదు. పీపుల్ విల్ నెవర్ కమ్ టు హోమియోపతి ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీస్. ఓకే, నౌ కమింగ్ టు క్రానిక్. సో క్రానిక్లో కూడా కొన్నిసార్లు సీరియస్నెస్ ఉంటుంది. ఎట్లా అంటే ఒక పేషెంట్ 10 ఏళ్ల నుంచి డిఫరెంట్ బాడీ జాయింట్ పెయిన్స్తో సఫర్ అవుతూ ఉంటాడు. ఆయన అన్ని రకాల మందులు తీసుకొని ఉండొచ్చు, బట్ ఆ పర్టికులర్ టైంలో బాగా సీరియస్ అయ్యి నొప్పులన్నీ వాచిపోయి ఉండేటప్పుడు డెఫినెట్లీ వీ కెన్ హెల్ప్ యూ. ఓకే, అలాగే కొంతమంది ఏంటంటే
అకంపనీయింగ్ గా L4-L5 కంప్లైంట్ అని ఉంటుంది ఎక్కువ ఉమెన్ లో ఎవరైతే ఇంటి Spinal పని issues. చేస్తారో L4-L5 లంబార్ స్పాండిలైటిస్ అంటారు. సో అది ఎప్పటి నుంచో ఉంటుంది. దే హావ్ బీన్ డయాగ్నోస్డ్ సిన్స్ 5 years 10 years 15 20 years అవంతా వాళ్ళు ఫర్ ద టైం బీయింగ్ మందులు తీసుకుంటారు కొంచెం నొప్పి తగ్గడానికి కొంచెం తిమ్మిరలు తగ్గడానికి సో వాళ్ళకి మళ్ళీ అక్యూట్ ఎగ్జాజర్బేషన్స్ ఆఫ్ క్రానిక్ డిసీజ్ అంటాం. అంటే క్రానిక్ డిసీజ్ ఉంటుంది మధ్యలో అది కొంచెం సీరియస్ అవుతూ ఉంటుంది. అట్లాంటి కేసెస్ మన క్లినిక్ వస్తే డెఫినెట్లీ వీ కెన్ హెల్ప్ దెమ్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ క్రానిక్ అంటే మీకు సింపుల్గా చెప్తాను. అక్యూట్ అంటే ఏంటి, క్రానిక్ అంటే ఏంటి. అక్యూట్ అనేది త్వరగా వచ్చి త్వరగా ఎయిదర్ ఇట్ విల్ బి ఎండింగ్ ఇన్ ఎయిదర్ డెత్ ఆర్ బెటర్. పేషెంట్ బెటర్ అయినా అవ్వచ్చు అండ్ అన్నా అవ్వచ్చు, ఎక్స్ట్రీమ్ కేసెస్. సో క్రానిక్ ఏంటంటే మనల్ని వదలదు. 3 నెలల నుంచి స్టార్ట్ అయ్యి 30 సంవత్సరాల వరకు మనతో ఉంటానే ఉంటాయి. ఇప్పుడు ప్రెసెంట్ చాలా మంది సఫర్ అవుతుంది ఈ క్రానిక్ డిసీజెస్తో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రెయిన్స్, పైల్స్, varicose veins, sinus headaches, or ఇట్లా L4-L5 లంబార్ స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాండిలైటిస్, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఏంటంటే ఈ కంప్లైంట్స్కి వస్తాయి. గ్యాస్ట్రైటిస్, ఇట్లాంటివన్నీ ఇట్ విల్ బి కమింగ్ అండ్ క్రానిక్ డిసీజెస్. ఈ మస్క్యులోన్యూరల్ డిసీజ్ అంటారు కదా, మస్క్యులోస్కెలిటల్ ఆర్ న్యూరలాజికల్ డిసీజెస్. అంటే మస్క్యులోస్కెలిటల్ అనేది ఇప్పుడు మనం చెప్పింది. న్యూరలాజికల్ అంటే లైక్ పార్కిన్సన్స్ అని, లేకపోతే ఆల్జీమర్స్, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో వీటిల్లో జనరల్ గా అకంపనీయింగ్ గా వాడతారు కొంతమంది. పార్కిన్సన్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నప్పటికీ కొన్ని ఆయనకి ఇబ్బందులు ఏమన్నా వస్తున్నప్పుడు దే విల్ టేక్ ద సపోర్ట్ ఆర్ హెల్ప్ ఆఫ్ ద హోమియోపతి ప్యారలల్ గా. ఇంకొంతమందికి ఏంటంటే అక్కడ రియాక్ట్ అవ్వట్లేదు, మేము చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నాం అనుకునేటప్పుడు దే విల్ కమ్ టు హోమియోపతి. చాలా మంది ఇప్పుడు డాక్టర్స్ తీసుకుంటేనే హోమియోపతి అన్నది ఒక సూడో సైన్స్, దాన్ని ఏదో ఒకటి మాక్ చేయడము, అలాంటి వాళ్ళందరికీ వాట్ డు యు సే? సి, మీరు ఇట్ ఈస్ అ పర్స్పెక్టివ్ అని నేను చెప్తాను. మీరు ఎలా అయితే డాక్టర్స్ని చూపిస్తున్నారో, మాక్ చేశారు, సర్కాస్టిక్గా మాట్లాడారు, సూడో సైన్స్ అని అన్నారో, దేర్ ఆర్ డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్, ఓకే, హూ అడ్వకేట్ హోమియోపతి. దేర్ ఆర్ సీనియర్ మోస్ట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఆల్సో, ఓకే, హూ విల్ టెల్ ఎవరి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ వాళ్ళది. అల్టిమేట్లీ నేనేం చెప్తానంటే దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ మాకింగ్ సంథింగ్ ఎల్స్ విచ్ వీ డోంట్ నో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ నో అబౌట్ యువర్ పాడ్కాస్టింగ్, ఐ కెనాట్ మాక్ about your podcast ante. Okay, so just by looking at some videos, okay, podcast ante easy ani I cannot mock you kada. Alage so ma system lo pros untai, cons untai. ప్రతి సిస్టమ్ కి కూడా దాని యొక్క లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ ఏంటో తెలుసుకొని మనం వీ నీడ్ టు వర్క్ అంతే. వాళ్ళందరికీ నేను ఏం చెప్తానంటే లెట్ us ఫోకస్ అండ్ వర్క్ ఆన్ పేషెంట్ సెంట్రిక్. అంటే ఫస్ట్ పేషెంట్, వాట్ ఎవర్ పతి హీ యూస్, ఇట్ మైట్ బి అలోపతి ఆర్ మోడర్న్ మెడిసిన్, హోమియోపతి ఆర్ ఆయుర్వేద, వాట్ ఎవర్ పతి హీ చూసెస్. సో అల్టిమేట్లీ పేషెంట్ సెంట్రిక్గా ఉండాలి అని నేను అంటాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే నేను చెప్తున్న దాంట్లో ఈ మధ్య కాస్మెటిక్ అండ్ ఎస్థెటిక్స్ మనకు బాగా తెలుసు. సో చాలా మంచి డాక్టర్స్ నాకు కాల్ చేస్తారు, ఎక్కడైనా కలిసినప్పుడు కూడా మాట్లాడతారు. వాళ్ళు ఒక సింపుల్ మందు వాడతారు, వాళ్ళు లేజర్స్ అన్ని ఇచ్చాక రెడ్నెస్ అది వస్తుంది, ఫాస్ట్గా ఆ రెడ్నెస్ అన్ని తగ్గడానికి ఆర్నికా మోంటానా అనే ఒక హోమియోపతి మెడిసిన్ ఇస్తారు. చాలా డెర్మాట్స్, సీనియర్ మోస్ట్ డెర్మాట్స్ అవ్వచ్చు, వెరీ ఎక్స్ట్రాడినరీ ప్రాక్టీస్ ఉండే డెర్మటాలజిస్టులు, ఎస్థెటిక్ ఫిజిషియన్స్లో చాలా మంది ఆర్నికా మోంటానా అనే హోమియోపతిక్ మెడిసిన్ ఇస్తారు. డూ యూ బిలీవ్? సో మనం ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూస్తున్నాం, దెర్ ఈస్ ఆల్సో అనదర్ సైడ్ ఆఫ్ కాయిన్. ఓకే, అని ఏంటంటే ఏమవుతుందంటే ఈ మాక్ చేస్తూ వీడియోలు పెట్టేసేసరికి అది ఒక బ్యాడ్ పిక్చర్ అనేది క్రియేట్ అయిపోతుంది. నా పర్సనల్గా అయితే నాకు సివియర్ సైనస్, ఇప్పుడు కూడా చాలా సివియర్ సైనస్ ఉంది. ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు నేను చాలా ఇంగ్లీష్ మెడిసిన్ ట్రై చేశాను. నాకు ఒక పాయింట్ ఆఫ్ టైం ఎట్లా అయిపోయిందంటే సైనస్ వచ్చిందంటే నాకు కళ్ళంతా రెడ్గా అయిపోయి ఇలా నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి, ఫేస్ అంతా ఒక 2-3 రోజులు. ఇప్పుడైతే 2-3 days నేను కదలను, ఇంట్లో నుంచి కదలేని పర్స్పెక్టివ్. అప్పుడైతే మంత్స్ అండ్ మంత్స్ ఉండే. నాకు సాల్వ్ చేసింది హోమియోపతి మెడిసిన్. నాకు ఇప్పుడు కూడా గుర్తు, KPHBలో ఒక డాక్టర్, హోమియోపతి డాక్టర్, లిటిల్ గా హీ వాజ్ మై సేవియర్. ఇప్పుడు నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను అంటే జస్ట్ బికాస్ ఆఫ్ హిమ్. ఒక పాయింట్ ఆఫ్ టైంలో సివియర్ అయిపోయింది. ఐ బిలీవ్ ఇన్ దిస్, కానీ ఐ ఫీల్, బట్ అగైన్ వాట్ యూ సెడ్ ఇస్ రైట్. పర్స్పెక్టివ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో ఈ హోమియోపతి అన్నది బేసిక్ గా ఏ మెడిసిన్స్ వాటికి బాగా యూజ్ చేస్తారు? ఏ కైండ్ ఆఫ్ డిసీజెస్ కి హోమియోపతి బాగా, నేను చెప్పాను కదా, వెన్ ఇట్ కమ్స్ టు క్రానిక్, హోమియోపతి వర్క్స్ లైక్ ఏ ప్రో, అందులో తిరుగులేదు. ఆ క్రానిక్ అంటే నేను చెప్తాను. ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నారు, ఒక పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చింది, ఆయన నా క్లినిక్ వస్తాడా? విల్ హీ చూస్?
లేదు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, నా దగ్గరికి వస్తారా? నో. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయింది, నా క్లినిక్ ముందే యాక్సిడెంట్ అవ్వచ్చు, నా క్లినిక్ తీసుకొస్తారా? నో. పేషెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంటెలిజెంట్. ఇన్ టుడేస్ వరల్డ్ ప్రతి ఒక్కరూ కూడా వెరీ వెల్ ఎడ్యుకేటెడ్. దే ఆర్ రీసెర్చింగ్ ఇన్ అ వెరీ గుడ్ వే. వాళ్ళ కంప్లైంట్కి వాళ్ళు రీసెర్చ్ చేసుకుంటున్నారు, రివ్యూస్ చూసుకుంటున్నారు, రీసెర్చ్ పేపర్స్ చదువుకుంటున్నారు. అలాగే నాట్ ఓన్లీ రీసెర్చ్ పేపర్స్, వాళ్ళు ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ అదర్ పీపుల్ సిమిలర్ కండిషన్స్తో సఫర్ అయిన వాళ్ళని కూడా చూసుకుంటున్నారు. సో వాటిని బట్టి మా దగ్గరకు వస్తారు. వీఆర్ వెరీ గుడ్ ఎట్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ క్రానిక్. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ స్టాండింగ్ ఆర్థరైటిస్ కంప్లైంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అవ్వచ్చు, లేకపోతే థైరాయిడ్ లాంటి కంప్లైంట్స్ అవ్వచ్చు, లేకపోతే గ్యాస్ట్రైటిస్ లాంటి కంప్లైంట్స్ అవ్వచ్చు. సో ఇలా రకరకాల కంప్లైంట్స్, వ్యారికోస్ వీన్స్ అవ్వచ్చు. వ్యారికోస్ వీన్స్లో కూడా ఇట్ డిపెండ్స్. ఓకే, కొన్నిసార్లు ఫ్రోజన్ షోల్డర్స్ అవ్వచ్చు, ఆఫ్టర్ సల్సర్స్ అవ్వచ్చు, కాళ్ళ కింద కార్న్స్ అంటారు, తెలుగులో కాళ్ళొత్తులు అంటారు. ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ కండిషన్. అది రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. వాళ్ళు పైల్స్ రిపీటెడ్గా ఆపరేట్ చేయించుకొని తగ్గకపోతే, ఎండ్ ఆఫ్ ద డే ఒక 40% 50% ఆఫ్ పాపులేషన్కి ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఎవరికైతే ఆ కంప్లైంట్స్ తగ్గట్లేదో, డిస్పైట్ యూజింగ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆర్ నెంబర్ ఆఫ్ మంత్స్, మీరు చెప్పినట్టుగా వాళ్ళందరూ వస్తారు. హోమియోపతి డాక్టర్ అయ్యావు కదా, అసలు ఎందుకు వద్దాం అనుకున్నావు హోమియోపతి డాక్టర్? సో ఏం లేదు వివేక్, వెరీ సింపుల్. హోమియోపతి డాక్టర్ అవ్వాలి అనుకునేది నా చాయిస్ కాదు. ఓకే, యాజ్ యూజువల్ అందరి మెడికోస్ లాగే నేను కూడా ఐ ట్రైడ్ ఫర్ ఎంబీబీఎస్. దిట్ ఈస్ ద ఫ్యాక్ట్. నేను ఇప్పుడు చెప్పేయచ్చు నేను హోమియోపతి కోసమే వచ్చాను అని, బట్ ఐఎమ్ బీయింగ్ వెరీ ఫ్రాంక్, నాకు ఎంబీబీఎస్ రాలేదు. నేను లాంగ్ టర్మ్ చేశాను, అయినా కూడా నాకు రాలేదు. సో నాకు రాలేనప్పుడు ఐ హ్యాడ్ టు చూస్ దిస్. ఓకే, బట్ నాకు కూడా మీ అందరికీ ఎట్లాంటి పర్స్పెక్టివ్ ఉండేదో, నేను యాజ్ ఎ స్టూడెంట్గా స్టార్ట్ అయినప్పుడు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. సో ఏదో ఒకటి చేసుకోవచ్చులే అనే కాన్సెప్ట్లో స్టార్ట్ అయ్యాను. జస్ట్ బికాస్ డాక్టర్ అవ్వాలి అని కాదు. అప్పుడు సిచ్యువేషన్స్లో ఒక లాంగ్ డిస్టెంట్ రిలేటివ్ ఒక ఆయన హోమియోపతి డాక్టర్ బాగుంటుంది, జాయిన్ అవ్వు, ఓకే చూసుకోవచ్చు అన్నట్టుగా చెప్పారు మా పేరెంట్స్కి. సో దిస్ మై చాయిస్, ఎంటైర్లీ మై చాయిస్. జాయిన్ సేవ్ అయితే చేయాలని ఉంది. డాక్టర్ అవ్వాలి, పీపుల్ లైఫ్స్లో ఒక డిఫరెన్స్ తీసుకొని రావాలి అనేది ఫస్ట్ నుంచి బై డిఫాల్ట్ రన్ అవుతుంది. బట్ నాకు అస్సలు హోమియోపతి మీద నమ్మకమే లేదు. ఎందుకంటే మా మమ్మీ చిన్నప్పటి నుంచి హోమియోపతి వాడుతూ ఉండేవాళ్ళు. ఆయన మా ఊర్లో ఒక చిన్న రూమ్లో కూర్చొని ఒకటే లైట్ ఉండేది. చాలా మంది లేడీస్ జనాలు ఇట్లా వెళ్ళి వాడుతూ ఉండేవాళ్ళు. మా మమ్మీ ఏ కంప్లైంట్ వచ్చినా మా మమ్మీకి సపోర్ట్గా నేను వెళ్ళేవాడిని. సో నాకు ఆయన యాటిట్యూడ్ కానీ అవేవి నాకు నచ్చలేదేమో అంత చిన్నప్పుడు. ఐ డోంట్ నో, ఐఎమ్ అరౌండ్ 2, 3, 4 క్లాసెస్ చదువుతున్నప్పుడు. సో ఐ హ్యావ్ నెవర్ హ్యాడ్ ఎ గుడ్ ఒపీనియన్ అబౌట్ హోమియోపతి. కానీ ఫస్ట్ ఇయర్ అంతా అలాగే అయిపోయింది. మాకు ఫస్ట్ ఇయర్ 18 months ఉంటుంది. 18 months అట్లాగే అయిపోయింది. సో అప్పుడు 18 months అవుతున్నప్పటికీ నాకు కొన్ని డిసీజెస్ ఉన్నాయి. నేను 10th class నుంచి సఫర్ అవుతున్నది. అందులో ముఖ్యమైనది బ్లెఫరైటిస్. నా ఐస్ అన్ని కూడా నేను కాన్స్టెంట్గా బ్లింక్ చేస్తూ ఉండాలి, నేను డ్రాప్స్ చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీ 1 hourకి నేను డ్రాప్స్ చేసుకుంటూ ఉండాలి, నేను చూడలేను. సో ఐ బీన్ టు సో మెనీ ఆఫ్థల్మాలజిస్ట్, వెరీ వెరీ గుడ్ డాక్టర్స్ హూ సేవ్డ్ మీ 10th ఇంటర్మీడియట్ ఇట్లా అంతా డ్రాప్స్ చేసు. బట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ డిఫికల్టీ. బ్లిఫరైటిస్ అనేది అప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటంటే ఖచ్చితంగా ఉంటుంది, విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉండే వాళ్ళలో వస్తుంది. నేను డిస్పైట్ టేకింగ్ విటమిన్ ఏ నాకు కరెక్ట్ అవ్వలేదు. ఓకే, నేను తీసుకుంటా ఉన్నాను. అలాగే కాళ్ళ కింద ఇందాక నేను చెప్పినట్టుగా కాన్స్ వచ్చినాయి, నాకు ఒక 5 to 10 కాన్స్ వచ్చినాయి. సో మాది ఒక ఇంటిగ్రేటెడ్ మెడికల్ కాలేజ్. ఓకే, మా దాంట్లో ఎంబీబీఎస్ వాళ్ళు ఉంటారు, మాకు కూడా అలాగే కలిపి చెప్తారనమాట కాలేజ్లో. సో అక్కడ ఒక సర్జికల్ డిపార్ట్మెంట్లో నేను వెళ్ళి చూపించుకున్నప్పుడు సర్జరీ చేయాలి కాన్స్ అన్ని అని చెప్పారు. నాకు ఈచ్ లెగ్లో 4 దాకా ఉన్నాయి. సో నేను శబరిమలే వెళ్ళాలి, నడిచి వెళ్ళాలి. ఇంట్లో చెప్పలేదు నాకు ఇట్లా కార్న్స్ ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు హోమియోపతి కాలేజ్లో జస్ట్ అడుగుతాం కదా, సర్జరీ అంటే భయం వేసింది, టైం లేదు, నేను ఇమీడియట్గా నెక్స్ట్ ఇన్ 1 monthలో వెళ్ళాలి శబరిమల, ఎట్లా ఏంటి అనుకునేటప్పుడు దెన్ ఐ గాట్ టు నో అబౌట్ దిస్ డాక్టర్. ఈయన వైజాగ్లో కొంచెం హీస్ వెరీ గుడ్ డాక్టర్ అని చెప్పి మా కాలేజ్లో ఎవరో ఒక సీనియరో ప్రొఫెసర్ ఎవరో చెప్తే నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. నాకు అసలు ఒపీనియన్ లేదు, ఒక చిన్న రూమ్ ఒక లైట్ అనే చెప్పాను కదా, అట్లాంటి ఒపీనియన్తో నేను అక్కడికి వెళ్ళేటప్పటికి ఐ వాజ్ షాక్డ్. అరౌండ్ 2012 ఆ టైంలో, 12-13 ఆ టైంలో ఆయనకి అటు ఒక అసిస్టెంట్ డాక్టర్ ఛాంబరు ఒక ఆయనది, నేను వెళ్ళాను 9 o'clockకి. నా టోకెన్ నెంబర్ ఈజ్ అరౌండ్ 64. మార్నింగ్ అరౌండ్ 8:30, 8:40కి వెళ్ళినప్పటికీ నా టోకెన్ నెంబర్ 64. ఇట్స్ ఎ పెయిడ్ క్లినిక్, ఇట్స్ నాట్ ఎ ఫ్రీ క్లినిక్. సో ఫస్ట్ నాకు అక్కడ ఏంటిది, హోమియోపతి డాక్టర్ డబ్బులు చేసుకుంటున్నారా అనేది కాకుండా పీపుల్
హోమియోపతికి ఇంత నమ్ముతున్నారా అనేది ఫస్ట్ నాకు తెలిసింది. ఫస్ట్ థింగ్ నా ఇంప్రెషన్ ఓకే, ఐ వాజ్ ఓపెన్, ఓకే అసలు ఏం జరుగుతుందో చూద్దాం. వెళ్ళాను, నేను మాట్లాడుతూ ఉన్నాను, ఓకే నేను స్టూడెంట్ కదా, చిన్న పిల్లాడిని, నేను మాట్లాడుతూ ఉన్నాను, ఇలాగా ఎలా ఉందండి మీరు ఫస్ట్ టైమా సెకండ్ ఫైల్స్ పట్టుకున్నారంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళు. నేను వాళ్ళందరినీ అడుగుతాను ఎలా ఉంది, నిజంగానే తగ్గిందా, చాలా బాగుందండి. ఒక ఆవిడ 30 years ఉన్నదా, నీకు 1 year ఉన్నప్పటి నుంచి నాకు సారా చూస్తున్నారు అన్నారు. అంటే ఈ 38 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అప్పుడు 30 years నుంచి అవునా, ఇప్పుడు మా పిల్లల కోసం వచ్చాను అని చెప్పి మీలాగే ఆ పిల్లలకు కూడా సైనసైటిస్ అంటే తీసుకురావచ్చు. ఇలా నేను అందరూ నమ్మాను. ఇంకొంచెం ఒక 5% ఫస్ట్ పెరిగితే ఇంకొక 5% పెరిగింది. ఇలా చూస్తున్నప్పుడు నేను సార్ని కలిశాను, మాట్లాడాను, మందులు ఇచ్చారు. మందులు కూడా ఇయ్యలే, పేరు చెప్పారు. ఐఎమ్ స్టూడెంట్ కాబట్టి నాకు ఒక పేరు చెప్పారు. ఆ మందు పేరు పలానా మందు ఉంది, అది వెళ్ళి ఒక 3 సార్లు ఈరోజు రేపు ఎల్లుండి వేసుకో అన్నారు. వేసుకున్నాను. నాకైతే 1% కూడా నమ్మకం లేదు. కార్న్ గ్యాప్స్ రకరకాలన్నీ వాడున్నాను నేను. అయితే నేను షాక్ అయింది ఏంటంటే, నేను శబరిమల వెళ్ళే టైంకి నాకు 8 ఉండేవి, 2 ఉన్నాయి. ఆ 2 కూడా పెయిన్ అనేది నాకు 100% ఉంటే ఓన్లీ 20% నాకు పెయిన్ ఉంది. 80% తగ్గింది ఇన్ స్పాన్ ఆఫ్ 30 to 40 days అంతే, నాట్ మోర్. దట్ ఈస్ ఎ టర్నింగ్ పాయింట్. ఈ శబరిమల వెళ్తున్నప్పుడు అంతా ఈ దారిలో ఐ వాస్ థింకింగ్, అదే నేను చెప్పులతో ఉండి నడిచేటప్పుడు ఎంత పెయిన్ ఉండేది, ఈ రోజు నేను చెప్పులు లేకుండా కొండెక్కుతున్నాను, ఐ వాస్ ఫీలింగ్ అబ్సల్యూట్లీ వండర్ఫుల్. దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్. నాకు అర్థమైంది, వీ నీడ్ టు బి సీరియస్. ఓకే, చేస్తున్న కోర్స్ ఎంతవరకు ఆడుకున్నాము, ఇప్పుడు సీరియస్ గా చేయాలి. ఓకే, ఎందుకు అంటే ఇఫ్ హీ కెన్ డూ ఇట్, ఎవ్రీ వన్ కెన్ డూ ఇట్ ఇఫ్ యూఆర్ రియలీ సీరియస్ అని నాకు అర్థమైంది. నేను వెళ్ళొచ్చాక ఐ స్టార్టెడ్ బీయింగ్ వెరీ సీరియస్. దెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్ మోర్, స్పెండింగ్ టైమ్ విత్ బుక్స్, సో లెర్నింగ్ మోర్ థింగ్స్, బీయింగ్ వెరీ ఇంక్విజిటివ్, నేర్చుకొని తెలుసుకొని ఫండమెంటల్స్ ఏంటి, ప్రిన్సిపల్స్ ఏంటి, ఎట్లా ఉంటాయి ఏంటి. దీంతో పాటు మా ఎవరైతే కౌంటర్ పార్ట్ మోడర్న్ మెడిసిన్ సబ్జెక్ట్స్ అన్ని కూడా MBBS స్పెషలిస్ట్ డాక్టర్స్ చెప్తారు. సో వాళ్ళ దగ్గర నుంచి అవి ఇవి ఇట్లా నేర్చుకొని ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై అండర్ గ్రాడ్యుయేషన్. సో ఐ హ్యావ్ గాట్ డాక్టర్ మాలతి అలయన్స్ నోబెల్ అవార్డ్ in 2018, which is considered as the world's largest award ceremony in the homeopathy. Wow, fantastic. Yes. సో ఈ ఎంటైర్ కోర్స్ ఆఫ్ మెడిసిన్లో హోమియోపతి ఎప్పుడు ఒక్కటే తీసుకోవాలా, లేకపోతే అలోపతితో కలిపి తీసుకోవచ్చా? ఎక్సలెంట్ క్వశ్చన్. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిసీజ్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక డిసీజ్ చెప్పండి, థైరాయిడ్. ఓకే, థైరాయిడ్. సో థైరాయిడ్ అనే డిసీజ్లో చాలా మందికి బెటర్ అయిపోవచ్చు. థైరాయిడ్ వాడుకుంటారు, దే విల్ బి ఫైన్. ఓకే, కానీ ఇక్కడ థైరాయిడ్ అనేటప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్ చాలా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థైరాయిడ్లో T3, T4, TSH అనేది ఉంటుంది. ఓకే, TSH లెవెల్స్ అనేది పెరిగితే హైపోథైరాయిడిజం అని లేదా అండర్ యాక్టివ్ థైరాయిడ్ అని, అదే TSH లెవెల్స్ అనేవి తగ్గిపోతే బియాండ్ దట్ లిమిట్ తగ్గిపోతే దాన్ని హైపర్ థైరాయిడిజం అని చెప్తారు. ఇందులో మళ్ళీ సబ్ టైప్స్ ఉంటాయి, సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం ఇవి అట్లా ఉంటాయి. అందులో మళ్ళీ ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ కూడా ఉంటుంది, హాషిమోటోస్ అని, ఇట్లా రకరకాల టైప్స్ ఉంటాయి. జనరల్గా ఏం చేస్తారంటే TSH లెవెల్స్ బియాండ్ దట్ బార్డర్ క్రాస్ అయ్యి ఎక్కువ ఉండేటప్పుడు వాళ్ళు సింథటికల్లీ ప్రిపేర్డ్ థైరాక్సిన్ టాబ్లెట్స్ అనేది ఇస్తారు. ఎల్ట్రాక్సిన్ అని కానీ థైరోనార్మ్ కానీ ఉంటాయి. సో ఇవి వాళ్ళు వన్స్ స్టార్ట్ చేశాక వాళ్ళ లైఫ్ స్టైల్ 90% ఆఫ్ ద పీపుల్ లైఫ్ స్టైల్ డైట్ని సరిగ్గా మెయింటైన్ చేయలేరు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ అ లైఫ్ టైం యూస్ చేయాల్సిన టాబ్లెట్. అవును. ఓకే, సో ఇక్కడ నేను ఇట్లా రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే హోమియోపతిక్ ప్రిన్సిపల్స్లో కొన్ని ఉన్నాయి. సో ఏంటంటే నాలెడ్జ్ ఆఫ్ ద డిసీజ్, నాలెడ్జ్ ఆఫ్ ద డ్రగ్, అప్లికేషన్ ఆఫ్ డిసీజ్ నాలెడ్జ్ టు ద డ్రగ్ నాలెడ్జ్ అని చెప్తారు హోమియోపతిలో. సో అసలు ఇది ఎంతవరకు కరెక్టో ప్రూవ్ చేద్దాం అని చెప్పి నేను ఒక థైరాయిడ్ తీసుకొని నేను స్టడీ చేసినప్పుడు థైరాయిడ్కి ఇండికేట్ అవుతున్న డ్రగ్స్ అన్ని కూడా ఇంకొన్ని డిసీజెస్లో కూడా ఇండికేట్ అవుతుంది. అదేంటంటే ఎనీమియా లాంటి డిసీజెస్, అంటే ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియాస్లో కానీ లేకపోతే లివర్ రిలేటెడ్ ఇష్యూస్లో కానీ రిలేట్ అవుతుంది. నాకు కొంచెం వేగ్గా అనిపించింది. మనం థైరాయిడ్ కోసం చదువుతుంటే అదే మందుకి వీటి మీద కూడా ఎక్కువ ఎఫినిటీ ఎందుకు ఉంటుంది అని చెప్పి. సో దెన్ ఐ స్టార్టెడ్ డిగింగ్. అండ్ ఇంకొకటి చెప్పాలి, హోమియోపతి ఏంటంటే ఒక మందు ఇప్పుడు డోలో 650 ఫీవర్కి ఎలా వేసుకుంటామో మాకు అట్లా స్టాండర్డ్ ఉండదు. ఒక మందు చాలా కైండ్స్ ఆఫ్ డిసీజెస్కి వాడచ్చు. ఓకే, అలాగా ఒక్కొక్క డిసీజ్కి కొన్ని పర్టికులర్, ఒక్కొక్క డ్రగ్కి కొన్ని పర్టికులర్ డిసీజెస్ ఉంటాయి. సో ఈ థైరాయిడ్కి ఇండికేట్ అవుతున్న డ్రగ్స్లో మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్లో మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్కి
ఈ ఎఫినిటీ అనేది ఇట్లా లివర్, ఈ ఐరన్ డెఫిషియన్సీ అనేవి ఉంది. దెన్ ఐ స్టార్టెడ్ డిగ్గింగ్ మోర్ వాట్ ఈస్ థైరాయిడ్. థైరాయిడ్ ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే థైరాయిడ్కి T4 అనేది ఇన్యాక్టివ్ ఫామ్, T3 అనేది యాక్టివ్ ఫామ్. T4 నుంచి T3గా కన్వర్ట్ అవ్వాలి. ఓకే, ఇది కన్వర్ట్ అవ్వడానికి మనకి డిఐయోడినేజ్ అనే ఎంజైమ్ కావాలి. అది పనిచేయాలంటే ఫెరిటిన్ లెవెల్స్, ఐరన్ లెవెల్స్ ఉండాలి. ఓకే, సో ఇఫ్ యు ఆర్ ఐరన్ డెఫిషియంట్, యూ హ్యావ్ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా, ఖచ్చితంగా నీ TSH లెవెల్స్ అనేవి ఎలివేట్ అయ్యి ఉంటాయి. ఎందుకంటే T4 నుంచి T3 కన్వర్ట్ అవ్వట్లేదు. ఓకే, సో అప్పుడు ఐరన్ డెఫిషియన్సీని కరెక్ట్ చేస్తే థైరాయిడ్ కరెక్ట్ అయిపోద్ది. ఫస్ట్ థింగ్. ఓకే, ఇప్పుడు మనం ఫ్యాటీ లివర్ కూడా చూస్తున్నాం. ఫ్యాటీ లివర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఫర్ థైరాయిడ్. ఈ T4, T3 అనేది లివర్లో జరగాలి. ఈ ఫ్యాటీ లివర్ ఉండేటప్పుడు కూడా ఈ T4 నుంచి T3 కన్వర్షన్ తగ్గిపోతుంది. సో లివర్ని ఫస్ట్ కరెక్ట్ చేయాలి, ఇక్కడ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియాని కరెక్ట్ చేయాలి. సో ఈ రిలేషన్ అనేది ఆల్రెడీ హోమియోపతిక్ డ్రగ్ పిక్చర్స్లో ఉంది. విచ్ హ్యాస్ బీన్ టోల్డ్ 200 years బ్యాక్, మాకు రాసిన లిటరేచర్లో ఉంది. బట్ నాట్ ఎగ్జాక్ట్లీ ఇన్ దిస్ వే. వీ నీడ్ టు కొరిలేట్ డాట్స్, యూ నీడ్ టు కనెక్ట్ ది డాట్స్. సో ఇట్లా చేసినప్పుడు దెన్ నాకు ఒక ఎంతూజియాజం వచ్చింది. సో ఇట్లా పిక్చర్స్ని తీసుకొని ఇలా చేశాను. ఇప్పుడు జనరల్గా థైరాయిడ్ చేసేటప్పుడు చాలాసార్లు జనాలు ఆ ట్యాబ్లెట్స్ ఎప్పటి నుంచో వాడుతూ ఉంటారు పీపుల్, ఒకటేసారి దాన్ని డ్రాప్ చేయలేరు. సో అప్పుడు వాళ్ళకి ఒకవేళ థైరాయిడ్ నార్మల్గా ఉండేవాళ్ళు ఎవరు రారు, ఆ ట్యాబ్లెట్ వాడుతుండి కూడా లెవెల్స్ ఎలివేటెడ్గా ఉండేవాళ్ళు చాలాసార్లు వస్తారు. వచ్చినప్పుడు ఏం చేస్తామంటే అప్పుడు ఇది ప్లస్ ఆల్రెడీ వాళ్ళు ఏదైతే థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడుతున్నారో రెండు కలిపి వాడినప్పుడు 3 monthsకి ఒకసారి థైరాయిడ్ రిపోర్ట్ మారుతూ ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. రిపోర్ట్ తీయించినప్పుడు వాళ్ళు ఆల్రెడీ పాత ట్యాబ్లెట్ వాడి ఏ లెవెల్స్ అయితే పెరుగున్నాయో మా మందులు పెట్టినాక ఆ లెవెల్స్ కంట్రోల్లోకి వచ్చినాయి అంటే ఎవరు చేసినట్టు, ఏ మందు పనిచేసినట్టు. ఓకే, ఇలా మనం వాడినాక వాళ్ళ లైఫ్ స్టైల్ డైట్ని కూడా మేము అడ్వకేట్ చేస్తా. సో థైరాయిడ్ డిపెండెన్సీని వాళ్ళ డాక్టర్ గారే తగ్గిస్తారు. రిపోర్ట్ బాగుంది అంటే వాళ్ళ డాక్టర్ తగ్గిస్తారు. సో థైరాయిడ్ లాంటి కండిషన్స్లో రెండు ప్యారలల్గా వాడాలి. అలాగే కొన్ని లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్లో వాళ్ళు ఆ పర్టికులర్ కంప్లైంట్కి కాకుండా వేరే కంప్లైంట్కి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాక్ పేషెంట్, ఆయనకి ఏదో మోకాల నొప్పులకో లేకపోతే కింద కార్న్స్కో ఇంకా పైల్స్కో దేనికో వచ్చాడు అనుకోండి, అప్పుడు ఆయన కార్డియాక్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటాడు, పైల్స్ వరకు మా మందులు వాడతాడు. ఓకే, ఏ కంప్లైంట్స్ లేవు, మీరు ఇంతకుముందు ఏ ట్యాబ్లెట్స్ వాడట్లేదు, అప్పుడు మా వరకు వాడితే సరిపోతుంది. సో అంటే ఎలోపతిక్ మెడిసిన్, మన హోమియోపతిక్ మెడిసిన్ ఒకటేసారి తీసుకుంటే ఏ రకమైన కాంప్లికేషన్స్ ఉండవా? అండ్ అది డాక్టర్స్ ఇంపార్టెంట్, డాక్టర్ చూసి చెప్తాడా? హౌ డస్ ఇట్ గో? సో యాక్చువల్గా 99% ఆఫ్ ద టైమ్స్ నో కాంప్లికేషన్స్. ఓకే, సో అసలు సంబంధమే లేదు. సేమ్ డిసీజ్కి రెండు వాడడం వల్ల కొన్నిసార్లు జాగ్రత్తగా ఉండాలి. అది మీరు ప్రిస్క్రైబింగ్ డాక్టర్కి చెప్పి వాడుకోవచ్చు, కేస్ టు కేస్ అది మారిపోతూ ఉంటుంది. ఓకే, సో ఈ ప్రాబ్లంకి ఇదే మెడిసిన్ ఇవ్వాలని ఎలా మీరు డిజైన్ చేస్తారు? ఈ ప్రాబ్లంకి ఈ మెడిసిన్ ఇవ్వాలి అని దేర్ ఈస్ నో హార్డ్ ఫాస్ట్ రూల్. ఓకే, అంటే నేను ఇందాక కూడా మీకు చెప్పినట్టుగా పలానా జబ్బుకి పలానా మందు అని డైరెక్ట్ మెడిసిన్ హోమియోపతిలో ఉండదు. హోమియోపతిక్ మెడిసిన్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండివిజువలైజేషన్. ఇండివిజువలైజ్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు వ్యక్తుల్లో డయాబెటీస్ ఉంది. ఓకే, ఏ రెండు డయాబెటిక్ పేషెంట్స్ మనకి ఒకటే లాంటి సిమ్టమ్స్ కనపడవు. ఒక వ్యక్తికి డయాబెటీస్ ఉందని కూడా తెలియదు, ఏదో ర్యాండమ్గా వాళ్ళ వైఫ్తోనో వాళ్ళ పిల్లలతోనో సరదాగా ఆఫీస్లో టెస్ట్ చేస్తున్నప్పుడు చూస్తే డయాబెటీస్ ఉందని తెలుస్తుంది. ఇంకొక వ్యక్తికి క్లాసికల్ డయాబెటిక్ సిమ్టమ్స్ ఉంటాయి, దాహం ఎక్కువ వేసేయటం, ఎక్కువ యూరిన్కి వెళ్ళడం, ఏమన్నా పుండో ఊండో అయితే అసలు మానకపోవటం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ రెండిట్లో చాలా డిఫరెన్స్ ఉంది. హోమియోపతి ఏం చేస్తుందంటే ఎవ్రీ డిసీజ్ని ఇండివిజువలైజ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఒక్కొక్క పర్సన్కి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, డిసీజ్ ఒక్కటే కాకుండా వాళ్ళ సింప్టమ్స్ కూడా, వాళ్ళ ఫిజికల్ స్టేటస్, మెంటల్ స్టేటస్ అండ్ సోషల్ వెల్బీయింగ్ని అలాంగ్ విత్ ఫిజికల్ జనరల్స్ అంటే వాళ్ళ డిజైర్స్, అపటైట్, థర్స్ట్, యూరిన్, మోషన్, స్లీప్ ప్యాటర్న్స్, వాళ్ళకి జెస్చర్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ లైఫ్లో డెసిషన్ మేకింగ్ ఎట్లా ఉంది, ఇట్లాంటి థింగ్స్ అన్నిటిని కూడా కన్సిడర్ చేసుకొని మేము పెడతాం. సో ఇది నేను మీకు ఇది ప్రాక్టికల్గా చూపిస్తాను. బిఫోర్ గోయింగ్ టు దట్ అసలు ఇది కరెక్టేనా మీకు డౌట్ రాలే ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు? దేనికి పెద్ద ట్రయల్ ఎర్రర్ మెథడ్ లా ఉంది కదా? ఎగ్జాక్ట్లీ అనిపిస్తుంది. సో ఐ విల్ షో యూ. సో ఐ టెల్ యూ సింపుల్ స్టోరీ. ఇట్ ఈస్ అ రియల్ పేషెంట్. పేషెంట్ కి నేమ్స్ తీసుకోకూడదు. సో వీ విల్ టెల్ యూ ఏజ్ 45-year-old male. So who has been suffering diabetes since 10 years. When he's 35 అని డయాబెటీస్ వచ్చింది. ఓకే, ర్యాండమ్గా ఒకరోజు ఆఫీస్లో వాళ్ళ సాఫ్ట్వేర్ ఆఫీస్లో టెస్ట్లు యాన్యువల్ హెల్త్ చెకప్ చేస్తున్నప్పుడు ఆయనకి HbA1c 10 ఉంది.
సో హెచ్బిఏవన్సీ అంటే ఏంటంటే 3 నెలల యావరేజ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని హెచ్బిఏవన్సీ కింద టెస్ట్ చేస్తారు. సో అది 10 ఉండేటప్పటికి ఆయన పానిక్ అయ్యాడు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. అరౌండ్ 6 వరకు ఉండాలి నార్మల్. ఓకే, 6 లోపు ఉంటే కూడా ఇట్ ఈస్ అరౌండ్ ప్రీ డయాబెటిక్. 5.5 కన్నా తక్కువ ఉంటే విచ్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ కంట్రోల్. బియాండ్ 6 ఉంటే కూడా మనం అక్కడ నుంచి జాగ్రత్త పడతా ఉండాలి. అవసరమైన మెడికేషన్ డాక్టర్ గారు సజెస్ట్ చేస్తూ ఉంటారు, వాడుతూ ఉండాలి. ఎక్స్ట్రీమ్ చాలా ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది. ఆయనకి అయితే సిమ్టమ్స్ ఏం లేవు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఆయనకి పెద్ద సిమ్టమ్స్ ఏం లేవు. ఆయన తెలుసుకోలేకపోయాడా సిమ్టమ్స్ ఏం లేవా అనేది తెలియదు, బికాస్ ఇట్స్ 10-year-old స్టోరీ. ఆయన ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, ఎవరైతే షుగర్ డాక్టర్ చూస్తారో ఆయన వాళ్ళ కంపెనీ పెట్టారు, వెళ్ళారు, చూపించుకున్నాడు. ఆయన అప్పటి నుంచి మందులు వాడుతూ ఉన్నాడు. బట్ ఇప్పటికి మధ్యలో కంట్రోల్ అవుతుంది. ఈయన లైఫ్ స్టైల్, డైటా లేకపోతే స్ట్రెస్సా తెలీదు. కొద్ది రోజులు కంట్రోల్ అవుతుంది, 7.5కి వస్తుంది, అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు 10.5, 11, 12 వరకు వెళ్ళిపోతుంది. అగైన్ ఇట్లా అప్స్ అండ్ డౌన్స్ అవుతున్నాయి. సో ఆయన కలీగ్ ఒక ఆయన మన దగ్గర వాడి కంప్లీట్ గా డయాబెటిక్ అనేది ఇప్పుడు రివర్సల్ అయింది. సో రివర్సల్ అవ్వడం వల్ల ఈయన ఆయనకి సజెస్ట్ చేశాడు, సో మీరు కావాలంటే ట్రై చేయండి అని చెప్పి. సో ట్రై చేయండి అని చెప్పినప్పుడు ఆయన ఎవరికైతే తగ్గిందో, రివర్స్ అయిందో, ఈజ్ ఎక్స్ట్రీమ్లీ డిసిప్లిన్డ్. సో చాలా జాగ్రత్తగా టైం లైన్స్ అవి మెయింటైన్ చేస్తాడు. బట్ స్టిల్ హీ గాట్ ఇట్. సో మాకు ఈజీ అయింది రివర్స్ చేయటం. సో ఇక్కడ ఏమైందంటే ఆయన అప్పుడు మేము మా హోమియోపతి కేస్ టేకింగ్ అనేది చాలా లెబోరియస్ ప్రాసెస్ ఉంటుంది, 40 minutes. సో ఎందుకు ఈ 40 minutes ప్రోబ్ చేస్తారు? ఎగ్జాక్ట్లీ, వీ నీడ్ టు టేక్ ది కేస్. ఓకే, సో వీ నీడ్ టు డిగ్ బ్యాక్ ఇన్ ఆర్డర్ టు సీ వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది తెలియాలి అంటే మేము డిగ్ బ్యాక్ చేయాలి. హిస్టరీ అంతా, పేషెంట్ హిస్టరీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ హోమియోపతి. హోమియోపతిలో పేషెంట్ హిస్టరీ మాత్రమే డిసైడ్ చేస్తుంది ఏ మందు ఇవ్వాలి అనేది. ఓకే, ఆయన అలా డిసైడ్ చేస్తున్నప్పుడు ఆయన కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి. ఆయనకి కొంచెం డస్ట్ అలర్జీ ఉంది, ఉదయాన్నే లేవంగానే మనకి తుమ్ములు వచ్చేస్తున్నాయి. ఓకే, సో మాకు ఎలా ఉంటుందంటే స్నీజెస్ మార్నింగ్ వేకింగ్ ఆన్, మీరు అక్కడ చూడొచ్చు స్క్రీన్ లో. దెర్ ఆర్ అరౌండ్ 8 రెమెడీస్. సో వాట్ ఎవర్ హీ సేస్ అందులో కొంచెం యూనిక్ గా ఉన్నవి ఐ విల్ బి టేకింగ్, యాడింగ్ ఇన్ టు ద షీట్. తర్వాత మాట్లాడుతూ ఉంటే ఏమైందంటే ఆయనకి ఆ టైంలో బిజినెస్ లాస్ అయింది. ఆయన ప్యారల్ గా ఇంకొక బిజినెస్ రన్ చేస్తే ఒక ఫ్రాంచైజీ ఏదో తీసుకొని ఆల్మోస్ట్ 1 crore వరకు లాస్ అయ్యాడు ఆయన. సో ఆ 1 crore లాస్ అయిన అరౌండ్ 8 months to 1 year లోపు ఈ గాట్ డయాగ్నోస్డ్ డయాబెటీస్. ఓకే, సో జనరల్ గా ఇది ఇస్ ఇంపార్టెంట్ ఆర్ నాట్? ఇది జనరల్ గా చెప్పరు, బట్ వెన్ యూ ప్రోబింగ్ ఇట్ ఇస్ ఇంపార్టెంట్. చాలా మంది ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కూడా దే కెన్ రిలేట్ ఇట్. కొంతమందికి ఎవరన్నా డివోర్స్ అయ్యాక అవుతుంది, కొంతమందికి బ్రేకప్ అయ్యాక అవుతుంది. నాట్ ఓన్లీ డయాబెటీస్, ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్. సో ఒక పర్టికులర్ ఇమోషనల్ సెట్ బ్యాక్ తర్వాత మాత్రమే చాలా సార్లు డిసీజ్ వస్తుందని హోమియోపతి నమ్ముతుంది. ఓకే, సో దానికి నేను సైంటిఫిక్ వ్యాలిడేషన్ విత్ ప్రూఫ్ కూడా మీకు దీని తర్వాత ఇస్తాను. ఓకే, సో అయిపోయింది. దాని తర్వాత సో బిజినెస్ ఫెయిల్యూర్ మాకు ఎలా ఉంటుందంటే ఎయిల్మెంట్. యూ కెన్ సీ దేర్. ఎయిల్మెంట్ అంటే ఏంటంటే ఇట్ ఆల్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. రూట్ కాజా అలా మాట్లాడుకోవచ్చు. మన వైజాగ్ లో ఏం చెప్తాం, బీచ్కి వెళ్ళి తడిచామండి, తర్వాత దగ్గు జలుబు వచ్చింది. ఓకే, రూట్ కాజ్ ఏంటి? వెళ్ళి తడవటం వల్ల. మరి అందరూ తడిచారు, నీకు మాత్రమే ఎందుకు వచ్చింది? అక్కడ రోల్ ఆఫ్ ఇమ్యూనిటీ ప్లే చేస్తుంది. ఆ రోల్ ఆఫ్ ఇమ్యూనిటీ ఎందుకు తగ్గింది అనేది ప్రోబ్ చేయాలి, ఈ ఎయిల్మెంట్ ప్రోబ్ చేయాలి. సో ఇప్పుడు అయిపోయింది. సో మేము దీన్ని మేము రూబ్రిక్ అంటాం. we will be taking it into chart consideration. So every situation ni meer ala log చేసుకుంటున్నారు. Exactly. Okay. Not every situation. అందులో peculiar గా ఉండే situations. Okay. సో ప్రతి ఒక్కళ్ళు బిజినెస్ ఫెయిల్ అయిపోగానే డయాబెటీస్ రావాలని లేదు. రైట్, ఈ పర్టికులర్ వ్యక్తికి అయ్యింది. అవును. ఓకే, అందుకు దీన్ని మేము తీసుకున్నాం. ఆయనకి అలర్జిక్ రైనైటిస్ కూడా ఉంది, అందుకని స్నీజింగ్స్ కూడా తీసుకున్నాం. ఇక్కడ మేము పెథాలజీని కన్సిడర్ చేస్తాం, అలాగే మెంటల్ ఎయిల్మెంట్ ని కూడా కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ టైప్ 2 అని డాక్టర్ గారు చెప్పారు. డయాబెటీస్ మెలిటస్ టైప్ 2. సో దీన్ని కూడా మేము తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సమ్వన్ సేస్ ఐ హ్యావ్ గాట్ డయాబెటీస్ మెలిటస్ టైప్ 2, నథింగ్ ఎల్స్, మాకు 276 క్లినికల్ రెమెడీస్ చూపిస్తుంది. ఓకే, సో డయాబెటీస్ మాత్రమే, జస్ట్ ఏం చెప్పకుండా డయాబెటీస్ అంటే 276 మందుల్లో హోమియోపతి డాక్టర్ ఒక మందు సెలెక్ట్ చేయాలి. ఓకే, విచ్ ఇస్ గోయింగ్ టు బి వెరీ టఫ్. గాల్లో రాయడం. ఇంకొకటి కూడా నేను చెప్తాను. సి, ఇప్పుడు వెన్ యు ఆర్ ఇన్ రోమ్ యూ మస్ట్ బి రోమన్ కదా, ఆ సామెత మనం ఇక్కడ అప్లై చేయాలి. యూ కెనాట్ మేక్ దిస్ ఫన్ because we are talking about homeopathy. This is homeopathic philosophy. Now you cannot compare this philosophy or this homeopathic pattern to something else. Other systems of medicine you cannot compare.
ఓకే ఓకే, సో యూ నీడ్ టు బి మీ ఎస్ఓపి అంతే, వాళ్ళ సిస్టమ్ వేరు, వాళ్ళ ప్రాసెస్ వేరు, ప్రాసెస్ ఇది. సో ఇప్పుడు వేరే వాళ్ళ పాడ్కాస్ట్ ని చూసి కెన్ యూ రన్ ద సేమ్ ఎస్ఓపి? నో వి కాంట్. ప్రతి ఒక్క డిఎన్ఏ వేరేది ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అలా ఉంటుంది. అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ ఏం చెప్పాడంటే ఆయనకి ఫిష్ అంటే విపరీతమైన ఇష్టం అంట. సో ఫిష్ డిజైర్స్ తీసుకున్నాం. సో ఏం ఇష్టము ఏం ఇష్టం లేదు తీసుకోవాలి. ఓ ఇంట్రెస్టింగ్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫిష్ డిజైర్స్ తీసుకున్నాం. ఓకే, దాని తర్వాత ఆయన ఇంకొక యూనిక్ సిమ్టమ్ చెప్పాడు. ఈవినింగ్ 4 ఆ టైం కల్లా ర్యాషెస్ వస్తున్నాయని చెప్పాడు. ఓకే, పర్టికులర్గా అది అడగాలి, నాకు ర్యాషెస్ వస్తాయి అంటాడు పేషెంట్. సో ర్యాషెస్ వస్తాయి అనేటప్పుడు ఎక్కడ వస్తుంది? ఫేస్ మీద వస్తుంది. ఎప్పుడు వస్తుంది? తెలియదు సార్. ఉదయం వస్తుందా, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, ఏ టైంలో వస్తుంది? యూ కెన్ కొరిలేట్. నాకు ఈవినింగ్ పోస్ట్ లంచ్ తర్వాత కొంచెం నాకు ఇట్లా ఇబ్బందిగా ఉంటుందండి. ఈవినింగ్ 4 ర్యాష్, హ్యాండ్ లేకపోతే ఫేస్ మీద కదా, ఆయన హ్యాండ్ అని చెప్పలేదు కాబట్టి ఫేస్. ఈవినింగ్ 4 ఫేస్ రెడ్నెస్. ఓకే, ఆ రెడ్ కలర్ అయిపోతుంది ఫేస్, ర్యాష్ లాగా వస్తుంది అని చెప్పాడు. ఆఫ్టర్నూన్ 4 PM తర్వాత నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది, దాని తర్వాత ఉండట్లేదు. ఓకే, సో వీ హ్యాడ్ సెలెక్టెడ్ దట్ పర్టికులర్ పాయింట్, ఇన్స్టింక్ట్. సో ఇట్లా ఇంకా మనం కేసు తీసుకుంటున్న కొద్దీ అందులో ఉంటూనే ఉంటాయి. సో ఇప్పుడు ఆయనకి ఏం చెప్పాడంటే ఐ హ్యావ్ స్టేజ్ ఫియర్ అని చెప్పాడు. స్టేజ్ ఫియర్. ఆయన మీటింగ్స్ 10-15 ఏళ్ళ నుంచి నేను చేస్తున్నాను, కానీ ఇప్పటికీ కూడా నాకు కొంచెం స్టేజ్ ఫియర్ ఉంది. బట్ వన్స్ నేను కానీ స్టేజ్ ఎక్కి మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఐ విల్ ఎక్సెల్. ఓకే, అంటే ఇప్పుడు వరకు అన్ని ఫిజికల్ సిమ్టమ్స్ తీసుకున్నాం, ఇప్పుడు స్టేజ్ ఫియర్ అనేది మెంటల్ సిమ్టమ్. అది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ కూడా చాలా ఇంపార్టెంట్. IPR అంటాం. అంటే ఏంటి? ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్. ఒక హ్యూమన్ బీయింగ్ అనేది WHO ప్రకారం హెల్దీగా ఉండాలి అంటే సోషల్ వెల్ బీయింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని WHO చెప్తుంది. సో సోషల్ వెల్ బీయింగ్ కూడా ఇక్కడ మేము కన్సిడర్ చేస్తాం. దట్ ఈస్ సోషల్ వెల్ బీయింగ్ ఎలా చెప్పొచ్చు? ఒక బిజినెస్ లో ఎలా ఉంటారు, ఒక జాబ్ లో ఆక్యుపేషన్ లో ఎలా ఉంటారు, ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎలా ఉంటారు. హీఈస్ ఎక్స్ట్రీమ్లీ డామినేటింగ్. ఆయన ఏంటంటే ఆయన ఇంట్లో ఆయన చెప్పిందే జరగాలి. ఓకే, చాలా మంది రిలేట్ చేసుకోవచ్చు. చాలా మంది ఫాదర్స్ అవ్వచ్చు, బ్రదర్స్ అవ్వచ్చు, ఉంటారు మనకి. సో వాళ్ళు చెప్పింది జరగకపోతే దే విల్ గెట్ హర్ట్ అండ్ దే విల్ బి ఎక్స్ట్రీమ్లీ అనాయిడ్, ఇరిటబుల్. సో ఈయన ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ. సో ఇప్పుడు వరకు మనం చేసిన అన్ని కూడా చూసి మనం ఒక చార్ట్ ప్రిపేర్ చేసాం. ఓకే, చార్ట్ ప్రిపేర్ చేసినప్పుడు ప్రతి సిమ్టమ్కి కూడా ప్రతి సిమ్టమ్ మనం నోట్ చేసుకొని చార్ట్ ప్రిపేర్ చేశాక డిఫరెంట్ డ్రగ్స్ వస్తాయి. ఓన్లీ 1 or 2 డ్రగ్స్ మాత్రమే మనం చేసిన ఈ సిమ్టమ్స్ అన్నిట్లోని ఎక్కువ శాతం కోరిలేట్ అవుతుంది. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ డేటా. రైట్. సో ఇప్పుడు మీరు దాంట్లో LYC అనే డ్రగ్ దీనికి సెట్ అవుతుంది. ఈ పర్టికులర్ సెట్ అవుతుందో లేదా అని జస్ట్ దీన్ని చూసి ఇచ్చేయకూడదు. దెన్ అగైన్ వీ నీడ్ టు రీకన్ఫర్మ్. అంటే ఇది యాజ్ అ హోమియోపతిక్ డాక్టర్ మేము చదువుకుంటాం కాబట్టి మాకు తెలిసిపోతుంది. బట్ ఫర్ దీనికోసం నేను మీకు చూపిస్తున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక మెడికా తీసుకుంటే అందులో ఉంటుందన్నమాట. ఇందులో ఎలా ఉంటుంది అసలు లైకోపోడియం అనేది డ్రగ్ అంటే ఏంటి, అందులో ఎలా ఉంటాడు, ఒక పర్సన్ యొక్క అంబిషియస్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటుంది. అందరూ చెప్పారంట ఆయనకి, నీకు మంచి బెస్ట్ పేయింగ్ జాబ్ ఉంది కదా, వై డూ యూ స్టార్టెడ్ ఎ బిజినెస్? అది ఆయన ఇంకా తీసుకోలేకపోతున్నాడు. నేను అంబిషియస్, ఐఎమ్ ఏ కైండ్ ఆఫ్ అంబిషియస్ గై, ఐ వాంట్ టు అచీవ్ సంథింగ్. ఎగ్జాక్ట్లీ, అది కూడా ఉంది. సో అలాగే టిమిడిటీ అండ్ కోవర్డేస్, ఆ స్టేజ్ ఫియర్స్ కానీ ఇవన్నీ ఇంకా మీకు సింపుల్ గా తెలియాలి అంటే ఇందాక మనం చెప్పాం కదా, కాన్ఫిడెన్స్, వాంట్ ఆఫ్ సెల్ఫ్. ఓకే, అలాగే ఇగోటిజం, ఆయన చెప్పిన మాటే జరగాలి, ఎక్స్ట్రీమ్లీ సెంటిమెంటల్. ఓకే, ఇవన్నీ డిక్టటోరియల్, ఆయన కమాండ్, ఆయన మాట మనం వినాలి, ఆయన కంగారు ఉంటుంది. ఓకే, ఏదైనా ఫాస్ట్ గా తినేస్తూ ఉంటాడు, తినేటప్పుడు వేడిగా లేకపోయినా ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకొని అప్పుడు ఇది ఎలా అంటే ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ మిస్సింగ్ పీస్ ఆఫ్ దట్ పజిల్. అంటే ఆ పర్టికులర్ ఇండివిజువలైజేషన్ అంటాం. ఒక డయాబెటీస్ అనేది మనం తీసుకున్నాం, బట్ డయాబెటీస్ ఓన్లీ ఒక పార్టే. ఆయన ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎలా ఉందనే సెకండ్ పార్ట్. అలాగే రెస్ట్ ఆఫ్ ద అదర్ పార్ట్స్, ఆయనకి ఏమి ఇష్టం, ఆయన బాడీ అడుగుతుంది ఫిష్. సో హిజ్ మెటబాలిజం ఈజ్ ఆస్కింగ్ ఫిష్. సో ఏంటి ఆయనకి ఏం డిజైర్స్ ఉన్నాయి, ఏం ఎవర్షన్స్ ఉన్నాయి, ఏమి తింటే ఆయనకి అగ్రవేట్ అవుతుంది అంటే ఎక్కువ అయిపోతున్నాయి సిమ్టమ్స్ అనేవి, లేకపోతే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అనేవి ఏమి వస్తున్నాయి, వీటన్నిటినీ కన్సిడర్ చేసుకుంటా వీ నీడ్ టు సెలెక్ట్ వన్ రెమెడీ. ఇక్కడ ఫస్ట్ వచ్చింది కదా అని ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫిజిషియన్ అండ్ హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్ ద అదర్ హోమియోపతిక్ గైడ్ లైన్స్. దాన్ని బట్టి మెడిసిన్ సెలెక్ట్ చేస్తారు. ఓకే, ఓకే, సో ఇలా సెలెక్ట్ చేసిన మెడిసిన్
మనకి బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. సో ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ అనేది కంటిన్యూస్ గా అవుతూ ఉంటుంది. అయితే ఉండాలి. అలాగే సింపుల్ మీకు ఇంకా చూపించాలి అంటే హెడ్ పెయిన్ ఉంది, కామన్ గా హెడ్ పెయిన్ చెప్తారు. హెడ్ పెయిన్ చెప్పినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్ ఇన్ ద హెడ్, మన జనరల్గా ఏ డాక్టర్ కన్నా వెళ్ళి మనం పెయిన్ ఇన్ ద హెడ్ అంటే ఆయన మందు మనకి ఒక 2-3 క్వశ్చనర్తో చెప్తారు ఎక్కడ వస్తుంది, ఎప్పటి నుంచి వస్తుంది, టైప్ ఆఫ్ హెడ్ ఏక్ ఏంటి అనేది. సో దాంతో పాటు మాకు ఇంకా కన్కామిటెంట్స్ ఉంటాయి. అంటే హెడ్ ఏక్ వస్తున్నప్పుడు ఇంకేంటి, కొంతమందికి యూరిన్ పాస్ చేశాక హెడ్ ఏక్ చాలా బాగుంది అంటారు, హెడ్ ఏక్ పడుకుంటే తగ్గుతుందని చెప్తారు. సో ఇలా డిసీజ్కి సంబంధించకుండా కొన్ని యూనిక్ సిమ్టమ్స్ ప్రతి పేషెంట్కి ఉంటాయి. ఓకే, చాలా ఫన్నీ థింగ్ ఇంకోటి ఉంటుంది. చాలా మంది ఏం చెప్తారంటే నా దగ్గరికి వచ్చినప్పుడు ఇంతవరకు ఏ డాక్టర్ కూడా దాన్ని సపోర్ట్ చేయలేదంట, అందరూ పాపం డిస్మిస్ చేశారు ఆ సిమ్టమ్ని. ఏంటంటే ఒక 65-year-old, ఓకే, ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, వాళ్ళ మదర్ ఆవిడని తీసుకొని వచ్చారు. హీ ఈజ్ ఇన్ టు ఫార్మసీ. He runs a very big pharmacy business in Vizag. So he has got connections with lot of doctors. So వాళ్ళ మదర్ని అందరి దగ్గరికి తీసుకెళ్ళారు. సో వాళ్ళ మదర్ ఏం చెప్పారంటే ఒక సింపుల్ సిమ్టమ్ చెప్పారు, ఇక్కడ ఇబ్బందిగా ఉంటుంది, ఇలా నొక్కితే అనే తేన్పు వస్తుంది, దెన్ షీ విల్ ఫీల్ బెటర్. ఇన్ హోమియోపతి వీ హ్యావ్ దట్ సిమ్టమ్. ఓకే, సో హోమియోపతి అనేది అంత యునిక్ అండ్ అంత రూటింగ్ ఉంటుంది ప్రతి సిమ్టమ్కి. హెడ్ పెయిన్ అంటే see there are 1351 medicines which acts on head pain. అక్కడ పక్కన ఎన్ని మెడిసిన్స్ హెడేక్ ని ట్రీట్ చేస్తాయి అని ఉంది. సో అన్లెస్ అంటిల్ ఆ క్వశ్చన్స్ అడిగి మనం ఎలిమినేట్ చేయకపోతే ఆ 1300లో ఏమేమి వల్ల మనకు తెలియదు. అదే ఇప్పుడు ఒక పేషెంట్ చెప్తాడు, మనం కొంచెం క్వశ్చన్స్ అడుగుతాం, అందరికీ ఉండాలని లేదు. ఇక్కడ నేను చెప్తున్నది అన్ని కూడా ఇట్స్ సబ్జెక్టెడ్ టు పేషెంట్ అండ్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు కరెక్షన్. దిస్ ఇస్ నాట్ ఎ హార్డ్ ఫస్ట్ రూల్, ఒక శాంపుల్ ఐఎమ్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. ప్రతి వాళ్ళ ఎనాటమీ వేరే ఉంటుంది, ప్రతి వాళ్ళ బాడీ వేరే ఉంటుంది, దాన్ని బట్టి మనం డిజైన్ చేయాలి. ఇప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే నాకు హెడ్ ఏక్ వచ్చినప్పుడల్లా కూడా ముక్కులోంచి రక్తం వస్తూ ఉంటుంది అని చెప్తారు. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎపిస్టాక్సిస్. మీరు అక్కడ చదవచ్చు, పెయిన్ హెడ్ ఏక్ ఆల్టర్నేటింగ్ విత్ ఎపిస్టాక్సిస్. ఓకే, అలాగే భయం వేసినప్పుడు, భయం వేసిన వెంటనే నాకు హెడ్ ఏక్ వస్తుంది. ఓకే, సో ఫుడ్ స్వెట్ నాకు ఎక్కువ రాగానే హెడ్ ఏక్ వస్తుంది, ఇలా చెప్తారు. ఓకే, ఆకలి వేస్తే కొన్నిసార్లు హెడ్ ఏక్ వస్తుంది, ఆల్టర్నేటింగ్ విత్ హంగర్. ఓకే, ఆకలి హెడ్ ఏక్, ఆకలి హెడ్ ఏక్, ఇట్లా ప్యాటర్న్స్ ఉంటాయి. సో ఈ ప్యాటర్న్స్ అనేవి హోమియోపతిలో చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఇంట్రెస్టింగ్ రైట్. సో అసలు ఇదంతా నిజమేనా, మీకు డౌట్ రాలే? ఇవన్నీ కూడా మేము ఏదో చెప్తున్నాం, హోమియోపతిక్ డాక్టర్స్ అందరూ ఏదో నమ్ముతున్నారు. దీనికి మీకు అర్థమయ్యే భాషలో ఐ విల్ గివ్ ఏ సింపుల్ సైంటిఫిక్ ప్రూఫ్. ఓకే, సో దెర్ ఈస్ దిస్ పేపర్ చూడండి, ఎఫెక్టివ్ ఇమ్యూనాలజీ వేర్ ఇమోషన్స్ అండ్ ద ఇమ్యూన్ రెస్పాన్స్ కన్వర్జ్. ఓకే, ఇక్కడ ఏం చెప్తుందంటే ఇమోషన్స్ ఈజ్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎన్ ఆర్గానిజమ్స్ ఇంటరాక్షన్ విత్ స్టిములై. ఒక వైరల్ ఇమ్యూనిటీ రావాలన్నా, ఆటో ఇమ్యూనిటీ తగ్గాలి అన్నా, ఆటో ఇమ్యూనిటీ జనరేట్ అవ్వాలన్నా కూడా ఇమోషన్స్ మాత్రమే ఇంపార్టెంట్ రోల్ ప్లే చెయ్యొచ్చు అని చెప్పి పేపర్ చెప్తుంది. ఓకే, సో మెడిసిన్ కాదు, ఎమోషన్స్ అంటే రీజన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ తీసుకుందాం, ఇక్కడ చూసే వాళ్ళందరూ ఎవరిని అడిగినా చెప్తారు, కోవిడ్లో ఎవరైతే చాలా ధైర్యంగా ఉన్నారో, ఎవరైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారో వాళ్ళు ఏమయ్యారు, వాళ్ళు మిగిలిపోయారు, సక్సెస్ఫుల్లీ కేమ్ అవుట్, హ్యాపీలీ అండ్ హెల్తీలీ బ్యాక్ హోమ్. ఎవరైతే ఎక్కువ భయపడ్డారో వాళ్ళకి ఇబ్బంది పెట్టింది. అందరూ అని కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ గాట్ ఎఫెక్టెడ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫియర్ఫుల్ పీపుల్ అని మనందరికీ తెలుసు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇది ఏదో రికార్డెడ్ రీసెర్చ్ అని కదా, ఐఎమ్ జస్ట్ టెలింగ్ జనరల్ అబ్జర్వేషన్. ఓకే, సో ఇలా ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే, సో ఎఫెక్టివ్ ఇమ్యూనాలజీ అంటే ఏంటి, ఇట్స్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ అన్ ఆర్గానిజమ్స్ ఇంటరాక్షన్ విత్ స్టిములై. ఒక వ్యక్తికి ఏం డిసీజ్ ఎలా రావాలి అనేది థ్యాంక్స్ టు ద ఇమోషనల్ అండ్ ఇమ్యూనాలజికల్ రెస్పాన్స్. వీ లెర్న్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ వాట్ వీ లైక్ అండ్ వాట్ వీ డు నాట్ లైక్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని చెప్పి పేపర్ చెప్తుంది. అలాగే ఇంకొకటి ఉంది, సి ద కన్జర్వ్డ్ ట్రాన్స్క్రిప్షనల్ రెస్పాన్స్ ఆఫ్ అడ్వర్సిటీ, రెస్పాన్స్ టు అడ్వర్సిటీ అంటే ఏంటంటే క్రానిక్ స్ట్రెస్ యాక్టివేట్స్ ఏ కన్జర్వ్డ్ ట్రాన్స్క్రిప్షనల్ రెస్పాన్స్ టు అడ్వర్సిటీ. CTRA involves in increased inflammation and decreased antiviral activity. ఇన్ఫ్లమేషన్ పెరిగితే డిసీజెస్ పెరుగుతున్నాయని ఈరోజు ఇన్స్టాగ్రామ్ చూసే ప్రతి ఒక్కరికి తెలుసు. ఇన్ఫ్లమేషన్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ ఎనీ డిసీజ్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, CTRA ఏం చేసింది, క్రానిక్ స్ట్రెస్ అనేది ఏం చేస్తుంది,
ఇన్ఫ్లమేషన్ని ఇంక్రీజ్ చేస్తుందని అందరికీ తెలుసు. ఓకే, ఇక్కడ మేము ఏం తీసుకుంటున్నాం, ఏది స్ట్రెస్ క్రియేట్ చేసింది ఆయనకి ఇందాకలా, బట్ బిజినెస్ పోయింది కాబట్టి స్ట్రెస్. ఎగ్జాక్ట్లీ. సో వీఆర్ కన్సిడరింగ్ దట్ స్ట్రెస్. ఓకే, అది క్రానిక్ స్ట్రెస్. 10 ఏళ్ల నుంచి ఆయనకి ఇంకా ఈజ్ నాట్ ఏబుల్ టు రికవర్ దట్ 1 crore విచ్ హీ లాస్ట్ ఓవర్ దేర్. సో ఆ క్రానిక్ స్ట్రెస్ని మనం అడ్రస్ చేస్తున్నాం. అండ్ ఈవెన్ రీసెర్చ్ పేపర్స్ కూడా కొన్ని చెప్తున్నాయి ఏంటంటే క్రానిక్ స్ట్రెస్ అనేది ఇన్ఫ్లమేషన్ని కాజ్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ అనేది డిసీజ్ని కాజ్ చేస్తుంది. ఓకే, అలాగే సో ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, జీన్ సిగ్నేచర్స్. అంటే మనం తీసుకున్న ప్రతి యాడ్వర్స్ ఇమోషన్ అంట మన జీన్స్ మీద ఒక సంతకం చేసేది. మాలిక్యులర్ సిగ్నేచర్ ఆఫ్ లోన్లీనెస్. ఏం చెప్తుంది ఈ పేపర్? పర్సన్ సోషల్ ఎన్విరాన్మెంట్ కెన్ ఎఫెక్ట్ హిజ్ ఆర్ హెర్ హెల్త్. ఓకే, అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దాన్ని బట్టి నీ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే మనం తీసుకునే ఎమోషన్స్ మన జీన్స్ పైన జీన్ సిగ్నేచర్ చేస్తాయి. పాజిటివ్ ఎనర్జీ ఆర్ నెగిటివ్ ఎనర్జీ అన్నట్టు. అది మేనిఫెస్టేషన్ లోని మనం వాడతాం, పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీలో వాడతాం, పేర్లు వేరు. ఓకే, బట్ ఎండ్ ఆఫ్ ద డే వీ విల్ బి కమింగ్ ఓవర్ దేర్, అక్కడికి వస్తాం మనం. సో ఇలా ఇవన్నీ ఏంటంటే ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు ప్రూవ్ ఎనీథింగ్. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే వాట్ హోమియోపతి హ్యాస్ బీన్ డూయింగ్ సిన్స్ సో మెనీ ఇయర్స్ ఈజ్ లెజిబుల్. ఓకే, అండ్ హోమియోపతి ఎవరికి ఎఫెక్టివ్గా పనిచేస్తుందంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ వీఆర్ అన్ ఆల్టర్నేట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఓకే, ఓకే, సో వీ డోంట్ వాంట్ టు రీప్లేస్ సంథింగ్, వీ వాంట్ టు బ్రింగ్ చేంజెస్ ఇన్ పీపుల్స్ లైఫ్ వేర్ దే ఆర్ నాట్ గెటింగ్ ద రిజల్ట్స్ ఎనీవేర్ ఎల్స్. ఓకే, సో ఇట్స్ ఎ గ్రేట్ సెకండ్ ఆప్షన్. అంతే, రైట్. అకార్డింగ్ టు WHO ఆల్సో ఇట్ ఈస్ ద సెకండ్ మోస్ట్లీ యూజ్డ్ టైప్ ఆఫ్ మెడిసిన్ ఇన్ ద వరల్డ్. హోమియోపతి. ఇంట్రెస్టింగ్. ఎస్. బీపీ, థైరాయిడ్, డయాబెటీస్, ఓకే, ఇవన్నీ వన్ ఆఫ్ ద మోస్ట్ రివర్సిబుల్ డిసీజెస్ అంటారు కదా. ఇర్రివర్సిబుల్, జీవితాంతం వాడాల్సింది. కరెక్ట్. హోమియోపతి దీన్ని రివర్స్ చేయగలదా? ఓకే, సో ఏదైనా రివర్స్ చేయాలి లేదా రెమిషన్ చేయాలి అంటే మనకి ప్రాపర్ గైడ్ లైన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉంది. డయాబెటీస్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. చిన్న పిల్లల్లో డయాబెటీస్ వచ్చింది, టైప్ 1 డయాబెటీస్ అందరికీ తెలుసు. సో అక్కడ రివర్సల్ చాలా కష్టం. ఓకే, తర్వాత నెక్స్ట్ 25 years లోపు వచ్చింది, మెచ్యూరిటీ ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ది యంగ్, మూడి, ఇంకొంచెం తర్వాత నెక్స్ట్ లాడా, లేటెంట్ డయాబెటీస్ ఇన్ ది అడల్ట్. సో ఇలా టైప్ 1, మోడీ, లాడా, టైప్ 2 డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఇక్కడ అన్నిటిలో మనం కంపేర్ చేస్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల డెవలప్ అయిన డయాబెటీస్ని 100% మనం చేయొచ్చు. ఓకే, ఓకే, హోమియోపతి ద్వారా. ఎస్, ప్రొవైడెడ్ లైఫ్ స్టైల్ అండ్ డైటరీ చేంజెస్ ఆర్ కంపల్సరీ. ఓకే, వితౌట్ దట్ దెర్ ఈస్ నో సింగిల్ సూపర్ మ్యాజికల్ పిల్ కంప్లీట్గా రివర్స్ అయిపోతుంది అని మనం చెప్పలేం. ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే, పేషెంట్ మస్ట్ వర్క్. 50% మా రోల్, 50% పేషెంట్. థైరాయిడ్ ఆల్రెడీ ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫెరిటిన్ లెవెల్స్ని కరెక్ట్ చేయాలి, ఫ్యాటీ లివర్ని కరెక్ట్ చేయాలి. సో వీటిని కరెక్ట్ చేసుకుంటే లైఫ్ స్టైల్ అండ్ డైటరీ చేంజెస్ చేస్తే ఐ హ్యావ్ డన్ నెంబర్ ఆఫ్ కేసెస్. ఒక కేసు ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎక్స్ట్రీమ్ కేస్ వేర్ ఇది ఎక్కడా వర్కౌట్ అవ్వలేదు అని చెప్పి లాస్ట్ మీ దగ్గరికి వచ్చి సాల్వ్ చేసిన కేసు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫెయిల్ అయిందా, పాస్ అయిందా? రెండో చెప్పండి. ఎస్, సో ఫస్ట్ ఐ టాక్ అబౌట్ ఫెయిల్యూర్. సో దేర్ ఇస్ ఎ కేస్, కోవిడ్లో చాలాసార్లు బెడ్స్ దొరక్క ఇంకా వీఆర్ నాట్ ప్రాక్టీసింగ్ ఇన్ కోవిడ్. బట్ ఏంటంటే మాకు ఆల్రెడీ ఉన్న బేస్ ఆఫ్ పేషెంట్స్ దే ఫోర్స్డ్ అస్, ఏదో ఒకటైతే ఇవ్వండి, మాకు బెడ్ దొరకట్లేదు, పీపుల్ ఆర్ డయింగ్ అనేటప్పుడు ఐ స్టార్టెడ్. సో అలా చేస్తున్నప్పుడు ఒక కేసు వచ్చింది. ఓకే, ఆ కేసు సెకండ్ వేవ్లో చాలా రోజుల నుంచి హీ హెస్ బీన్ హాస్పిటలైజ్డ్, అన్ని రకాల టాప్ అండ్ ఇంజెక్షన్స్ అన్నీ ఇచ్చేశారు, అందరూ ఇంకేమీ లేదు అని చెప్పారు. అప్పుడు వాళ్ళ రిలేటివ్ ఎవరో మన వల్ల బెటర్ అయిన వాళ్ళు రిఫర్ చేశారు. సో at the time he came to us, it's very late, we tried but we failed, we lost him. Okay, but మేము వర్క్ చేసాము 100%, దాన్ని ఎట్లా చెప్తారు, వీ హ్యావ్ గివెన్ అవర్ బెస్ట్ అని చెప్పడానికి వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ పిల్లలు కంటిన్యూడ్ ట్రీట్మెంట్ ఫర్ సైనస్ అండ్ అదర్ సింపుల్ ఇష్యూస్ లేటర్. ఓకే, అలాగా నేను సక్సెస్ అయిన కేసు, నా లైఫ్లో బిగ్గెస్ట్ కేసు అంటే నేను ఎప్పటికీ ఫర్ ఎవర్ ఐ థ్యాంక్ 2 people. చందు గారు గివెన్ మీ దిస్ కేస్ అండ్ ఇంకొక ఆయన ఉంటారు మాస్టర్. ఓకే, రాఘవల్ మాస్టర్ అని చోడవరంలో ఎవరికైనా తెలుసు. ఐఎమ్ టేకింగ్ దిస్ నేమ్ బికాజ్ హీఈస్ వెరీ పాపులర్ అవుట్ దేర్ అండ్ హీఈస్ నో మోర్ టుడే.
ఓకే, సో ఆయన ఒక 4 years బ్యాక్ హీ సఫర్డ్ విత్ లంగ్ ఫెయిల్యూర్. ఓకే ఓకే, సో వాళ్ళ స్టూడెంట్స్ చాలామంది డాక్టర్స్, ఐఏఎస్, ఐపీఎస్ అందరూ ఉన్నారు. సో ఆయనని ఇంకా ఆప్షన్ లేదు, 2-3 hours ఆర్ 1 day 2 days అనేటట్టు చెప్పేసినప్పుడు వాళ్ళ అబ్బాయి నా పేషెంట్. సో హీ ఫోర్స్డ్ మీ టు గివ్ మెడిసిన్ టు హిమ్. ఓకే, సో వీ ట్రైడ్, మనం చేసాం. హీ లివ్డ్ ఫర్ 2.5 years ఆఫ్టర్ దట్ మెడిసిన్. ఓకే, అలా అని చెప్పి ప్రతిసారి జరుగుతుందని లేదు. ఓకే, ఎస్. ఇప్పుడు కంటెంట్ చేస్తారు కదా సుజిత్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఓపెన్ చేస్తే హెల్త్ అడ్వైస్ ఇచ్చేటోడు అసలు బోల్ ఎంతమంది ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. కానీ దాంట్లో రైట్ హెల్త్ అడ్వైస్ ఇచ్చేటోళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నా పాడ్కాస్ట్ లో ఎంతమంది డాక్టర్స్ వస్తారో వాళ్ళందరినీ నేను మొత్తుకుంటాను, సార్ మీరు ప్లీజ్ కంటెంట్ చేయండి. ఎందుకంటే రాంగ్ అడ్వైస్ ఇస్తున్నోడు చాలా మంది ఉన్నారు, ఆ రాంగ్ అడ్వైస్ వల్ల ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. రైట్. నీ ఎంటైర్ కంటెంట్ జర్నీలో నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుండే? సో సి, యాజ్ కో కంటెంట్ క్రియేటర్ నువ్వు కూడా నీకు తెలుసు ఎట్లా ఉంటుంది అనేది. బట్ వైల్ కమింగ్ టు రాంగ్ అడ్వైస్ ఆర్ రైట్ అడ్వైస్, సో ఎండ్ ఆఫ్ ద డే ఎండ్ కన్జ్యూమర్ ఎవరైతే చూస్తున్నారో దాన్ని హీ మస్ట్ డిసైడ్. సో దీనికి ఒక సింపుల్ ఫార్ములా చెప్తాను, RRR. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఉందో, ఇప్పుడు క్లినిక్ వచ్చే ప్రతి ఒక్కరు రీసెర్చ్ చేసుకుంటున్నారు. సో యూ డూ రీసెర్చ్. ఫస్ట్ 1 hour ఈజ్ రీసెర్చ్, స్వతహాగా రీసెర్చ్ చేసుకోండి. తర్వాత రీచెక్. ఓకే, రీచెక్ ఎవరితో చేసుకుంటారు? మీ ఫ్యామిలీ ఫిజిషియన్ ఎవరైతే ఉన్నారో. ఎందుకంటే ఇప్పుడు నేనే చెప్పిన ఒక కంటెంట్ కొన్నిసార్లు ఇంకేదైనా కోమార్బిడిటీస్ అంటే అదర్ హెల్త్ ఇష్యూస్ ఉంటే మేబీ అది ఆయనకు పడకపోవచ్చు. మన మోడరేషన్లో అంటే తక్కువ క్వాంటిటీ లిమిట్ చేసుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఎక్కువగా వాడేయచ్చు డెస్పరేటిజంతో. సో ఇవన్నీ కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి రీసెర్చ్, రీచెక్, then only register in your mind. Okay. Or else never ever follow such things. Okay, ఇక్కడ ఎవరు చెప్తున్నారు, వాళ్ళ టైప్ ఏంటి, కేటగిరీ ఏంటి, that doesn't matter. End of the day as an end consumer must decide. కాబట్టి this is the thing. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో చాలా మంది 20-30 yearsకే 50-60 years ఏజెస్కి డిసీజ్ రావాల్సిన డిసీజెస్ అయితే హార్ట్ అటాక్స్ అయినా అవనివ్వండి, లేకపోతే డయాబెటీస్ అయినా అవనివ్వండి వచ్చేస్తున్నాయి కదా. లైఫ్ స్టైలే మేజర్ ఇష్యూనా, లేకపోతే అది కాకుండా ఇంకేమైనా ఇష్యూ ఉందా? ఓకే, సో దెర్ ఇస్ దిస్ పేపర్, ఒక రీసెర్చ్ పేపర్ ఉంది, ఇండివిజువల్ ఏజెన్సీ చెప్పింది, యూ నీడ్ టు గో బ్యాక్ టు మూవ్ ఫార్వర్డ్. ఓకే, ఐ సెండ్ దట్ పేపర్ టు యూ, యూ కెన్ పోస్ట్ ఇట్. ఆ రీసెర్చ్ పేపర్ ఏం చెప్తుందంటే, ఇందాక నేను చెప్పిన హోమియోపతిక్ కేస్ టేకింగ్ ఏదైతే ఉందో, యూ నీడ్ టు గో బ్యాక్, యూ నీడ్ టు డగ్ డీపర్. మనం పాస్ట్ హిస్టరీని బాగా తీసుకోవాలి ఇన్ ఆర్డర్ టు మూవ్ ఫార్వర్డ్. దీనికి ఒక సింపుల్ కథ చెప్తాను. పూర్వం రోజుల్లో ఎర్లీ స్టేజెస్ మన ఎవల్యూషన్ దగ్గర నుంచి తీసుకుంటే మనుషులకి, జంతువులకి స్టార్టింగ్ స్టేజ్లో దేర్ యూజ్ టు బి ఎ ఫైట్. ఓకే, సో అప్పుడున్న హ్యూమన్ బాడీ ఏమనుకునేదంటే జంతువులు వచ్చి అటాక్ చేస్తున్నప్పుడు ఆ పర్టిక్యులర్ స్టేజ్లో జరిగేదని స్ట్రెస్ అనుకునేది హ్యూమన్ బాడీ. అలా ఎవల్యూట్ అవుతూ ఉన్నప్పుడు మనుషులు కొట్టుకున్నారు. అప్పుడు జనాలు ఓవర్ నైట్ లేచి ఉండడం, కాపలా గాయటం, ఎవరు వస్తారు అటాక్ అని చూడడం, దానికోసం ప్రిపరేషన్ చేయటం, దాన్ని స్ట్రెస్ అని తీసుకుంది. ఓకే, తర్వాత వన్ కమింగ్ టు ది రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ దిస్ వరల్డ్, ఈరోజు ఒక రీల్లో మనకి నచ్చంది చెప్పినా, మనకు ఉన్నది చెప్పినా, మనకు లేనిది చెప్పినా, అది నిజమైనా కాకపోయినా దాన్ని కూడా స్ట్రెస్గా తీసుకుంటున్నాం. అమ్మ తిట్టినా స్ట్రెస్సే, ఆఫీస్లో బాస్ స్కోల్డ్ చేసినా స్ట్రెస్సే, మనకు కావాల్సిన వాచ్ దొరకకపోయినా స్ట్రెస్సే, మనకు కావాల్సింది కొనుక్కోకపోయినా స్ట్రెస్సే, మన హాలిడే డెస్టినేషన్కి వెళ్ళలేకపోయినా స్ట్రెస్సే, ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రెస్ దీస్ డేస్. మీరు నమ్మరు, 12-year-old 14-year-old కమింగ్ టు మై క్లినిక్ అండ్ డైరెక్ట్లీ దే ఆర్ టెల్లింగ్, డాక్టర్ ఐ హ్యావ్ స్ట్రెస్. డిప్రెషన్ ఉందంటున్నారు, డిప్రెషన్ కూడా ఉందంటున్నారు, యాంగ్జైటీ ఉందంటున్నారు, వాళ్ళు చెప్పేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఈ ప్యాటర్న్ లో ఏమైందంటే మన బాడీ ఎవల్యూషన్ ప్యాటర్న్స్ లో కొన్ని చేంజెస్ అడాప్ట్ చేసుకుంది. అందులో కొన్ని ఏంటంటే, ఫస్ట్ థింగ్ థైరాయిడ్ ని కొంచెం అండర్ యాక్టివ్ చేస్తుంది. థైరాయిడ్ గ్లాండ్ ని మన బాడీ స్ట్రెస్ వచ్చినప్పుడు అండర్ యాక్టివ్ చేస్తుంది. చిటికల వేను కదపాలన్నా కూడా థైరాయిడ్ యొక్క ఇది కావాలి, సపోర్ట్ కావాలి. థైరాయిడ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గ్లాండ్. ఆ థైరాయిడ్ యాక్టివిటీని సప్రెస్ చేస్తుంది లేదా కొంచెం అండర్ యాక్టివ్ చేస్తుంది బికాస్ ఆఫ్ ది స్ట్రెస్. ఓకే, ఎప్పుడైతే ఇలా చేస్తుందో విజరల్ ఫ్యాట్ డిపాజిషన్స్ మనకు ఉంటది. ఎందుకంటే ఇంతకు ముందు కరువు కాటకాల్లో అదొక ఎవల్యూషన్. సో వర్స్ట్ కేస్ ఫుడ్ దొరకకపోతే విజరల్ ఫ్యాట్ లోని బర్న్ చేసుకోవచ్చు. సో ఈ చేంజెస్ అన్ని కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం.
చిన్న పిల్లల్లో సెంట్రల్ ఒబిసిటీ విపరీతంగా ఒబేస్గా ఉండడం కానీ, చిన్న పిల్లల్లో స్ట్రెస్ అని చెప్పడం కానీ, మనం అందరూ చెప్పేది నేను చెప్పాలి, డైటరీ చేంజెస్. ఇంతకు ముందు ఉన్న బయో అవైలబిలిటీ వేరు, మన ఫోర్ ఫాదర్స్ ఉన్న బయో అవైలబిలిటీ వేరు, మనం ఉన్న బయో అవైలబిలిటీ వేరు. అండ్ అన్నిటికీ మించి అప్పుడు జంక్ ఫుడ్ లేదా అంటే అప్పుడు కూడా ఉంది. అప్పుడు పునుగులు బజ్జీలు ఇలాంటి ఆ టైంలో ఏవైతే జంక్ ఫుడ్ ఉండాలో అవన్నీ ఉండేవి. అప్పుడు కూడా స్ట్రీట్ ఫుడ్ ఉండేది. కానీ పీపుల్ నడిచి వెళ్ళి తెచ్చుకొని అక్కడ తిని వచ్చేటప్పటికల్లా 50% అన్నా అరిగేది. క్యాలరీ బర్న్ అనేది ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఫింగర్ టిప్స్లో ఉండడం వల్ల, ఫింగర్ టిప్స్లో ఉండడం తప్పు కాదు, ఫింగర్ టిప్స్లో వచ్చినాక మనం డేలో ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంని పెట్టుకొని వర్కౌట్ చేయాలి, లేదా ఎక్సర్సైజ్ చేయాలి, క్యాలరీ బర్నింగ్ చేయాలి. ఇవేవి మనం చేయట్లేదు. విపరీతమైన స్ట్రెస్ తీసుకుంటున్నాం. మిడ్ నైట్స్ ఫుడ్ తింటున్నారు. 2 AM 3 AM, నో లిమిట్, బిర్యానీస్, దిస్ దట్, జంక్ ఫుడ్ అన్నీ. ఇవన్నీ కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కాజింగ్ డిసీజెస్. హోమియోపతిలో ఈ మెంటల్ ఇల్నెస్ ఉంటారు కదా, ఈ ఏవైతే మీరు డిప్రెషన్ అంటున్నారో, యాంగ్జైటీ అంటున్నారో, వీటిని ఎలా ట్రీట్ చేస్తాము? ఇజ్ ఇట్ రియలీ ఎఫెక్టివ్ ఫర్ దెమ్? బికాజ్ నాకు తెలిసి హోమియోపతిలో ఇంతకాలం విన్నది చాలా వరకు, అరే మేము సైనస్ రివర్స్ చేసుకున్నాము థైరాయిడ్ మీద, డయాబెటీస్ మీద. బట్ హోమియోపతి అన్నది మెంటల్ ఇల్నెస్ కూడా హెల్ప్ అవుతుందా? సో యూ కెన్ సే బెటర్, యూ హ్యావ్ సీన్. ఐ హ్యావ్ సీన్ ఇట్. ఎస్. సో ఇందాకలా మన డిస్కషన్లో యూ బీన్ టెలింగ్ సమ్వన్ హూ హ్యాస్ బీన్ సఫరింగ్ విత్ యాంగ్జైటీ గాట్ బెటర్ విత్ హోమియోపతి. సో డెఫినెట్లీ ఇందాక నేను ఏదైతే ప్యాటర్న్ చూపించామో అదే ప్యాటర్న్లో మనకి మెడిసిన్స్, హోమియోపతిక్ డ్రగ్ డయాగ్నోసిస్ అంటాం. సో అది అలాగే చేయాలి, అలాగే మందులు పెట్టాలి. ఓకే. సో ఈ ప్యాటర్న్లో చేసినప్పుడు ఖచ్చితంగా యాంగ్జైటీ కానీ లేకపోతే డిప్రెషన్ లాంటి డిసీజెస్లో చాలా ఎఫెక్టివ్గా మందులు పనిచేస్తాయి. బికాజ్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ఈజ్ నాట్ కాజ్డ్ సింప్లీ బై చేంజింగ్ ఆఫ్ బ్రెయిన్ కెమిస్ట్రీ. ఇక్కడ పర్టికులర్గా ఒక లెటెస్ట్ ఒక పేషెంట్ మీ దగ్గరికి వచ్చి, అదే పేషెంట్ ఒక అలోపతిక్ డాక్టర్ దగ్గరికి వచ్చి, నా దగ్గర నాకు యాంగ్జైటీ ఉంది లేకపోతే నాకు ఇది ఉంది అన్నప్పుడు ఇద్దరి ప్రాసెస్ ఎలా డిఫరెంట్గా ఉంటుంది? ఓకే. సో ఇప్పుడు వాళ్ళు ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు దే విల్ బి అడ్వైజింగ్ థెరపీ. అలాంగ్ విత్ దట్ వాళ్ళు ఏవైతే బ్రెయిన్లో కెమికల్స్ ఏవైతే అప్ అండ్ డౌన్ ఆ పర్టికులర్ డిసీజ్కి అవుతాయో ఆ పర్టికులర్ డ్రగ్స్ అనేవి పెడతా ఉంటారు. ఓకే, అది వాళ్ళ అప్రోచ్. సో మా అప్రోచ్లో ఏముంటుంది అంటే ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. వి విల్ బి, ఇందాక నేను చెప్పాను కదా, సేమ్ దట్ ప్రాసెస్ విల్ బి రిమైనింగ్ సేమ్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిసీజ్. ఎందుకు యాంగ్జైటీ వచ్చింది? దేర్ ఈస్ పర్టికులర్ సెట్ ఆఫ్ మెడిసిన్స్ విచ్ వర్క్స్ ఎయిల్మెంట్స్ ఫ్రమ్ డివోర్స్. ఓకే. సో నాకు చెప్పండి, నాకు బ్రేకప్ అయింది, నాకు డివోర్స్ అయింది, నా డాగ్ చచ్చిపోయింది, లేకపోతే మా నాన్నమ్మ చనిపోయారు, లేకపోతే నా బిజినెస్ లో లాస్ వచ్చింది. ఓకే. ప్రతి దానికి మీ దగ్గర ఒక ఫార్ములేషన్ ఉంటుందా? ఎగ్జాక్ట్లీ. దీన్ని జనరలైజ్డ్ గా అంతా కలిపి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అని చెప్పి కేటగరైజ్ చేస్తారు చాలా సార్లు. కానీ హోమియోపతి ఎట్లా తీసుకుంటుంది అంటే ప్రతి పర్టికులర్ ఇమోషనల్ బ్యాక్ డ్రాప్ కి ఒక సెట్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. హోమియోపతి PCOS కానీ ఏదైనా మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ని డే 1 నుంచి అంటే 200 సంవత్సరాల క్రితం నుంచి హోమియోపతిక్ లిటరేచర్ కానీ మీరు చదివినట్టయితే, లేదా PCODలో ఏవైతే ఎఫెక్టివ్గా పనిచేస్తాయి మందులు అవి చూసినట్టయితే ఖచ్చితంగా ఇట్ విల్ బి టాకింగ్ అబౌట్ ఓన్లీ మెంటల్ ఎమోషన్స్, లైఫ్ స్టైల్ హెల్త్ ఇష్యూస్ అండ్ ఆల్సో అదర్ సార్ట్ ఆఫ్ థింగ్స్. స్ట్రెస్ వల్ల వస్తుంది అని చెప్పి హోమియోపతి 200 years నుంచి చెప్తుంది. ఓకే. ఇప్పుడు రీసెంట్గా 2-3 days బ్యాక్ వీ హ్యావ్ గాట్ న్యూ రీసెర్చ్. PCOS ఆర్ PCODని PMOSగా మార్చారు, పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని చెప్పి. డిఫరెన్స్ ఏంటంటే ఓవేరియన్ సిస్ట్లు లేకపోయినా కూడా చాలా మంది PCOS లాంటి సిమ్టమ్స్తో బాధపడుతున్నారు. ఓకే. అసలు సిస్ట్ అనేది అంత పర్టికులర్గా పెట్టాల్సిన అవసరం లేదు అని 11 సంవత్సరాలు స్టడీ చేసి 22,000 మంది మీద ఇప్పుడు చేంజ్ అనేది చేశారు, నేమ్ చేంజ్ అనేది. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే స్టార్టింగ్ నుంచి అది ఒక మిస్ ఫిట్ నేమ్ అది అని చెప్పి దే హ్యావ్ చేంజ్డ్ దిస్. ఓకే. సో ఓకే, వీ కెన్ లీవ్ దట్. బట్ హోమియోపతి ఈజ్ అడ్వకేటింగ్ ఇలాంటి ఇష్యూస్ని ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి, మెంటల్ హెల్త్, ఇమోషనల్ హెల్త్ వల్ల మాత్రమే మనకి మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ వస్తాయి అని చెప్పి హోమియోపతి డ్రగ్స్ అనేవి లేకపోతే హోమియోపతి లిటరేచర్ అనేది మనకు చెప్తుంది. హోమియోపతి మెడిసిన్స్ ఎందుకంటే స్వీట్గా ఉంటాయి? హోమియోపతి మెడిసిన్ స్వీట్గా ఉండదు. హోమియోపతి మెడిసిన్స్ మేము డిస్పెన్స్ చేసే వెహికల్ అనేది స్వీట్ పిల్స్.
ఓకే. ఓకే. ఎందుకంటే ప్రాబ్లం ఏమొస్తుంది అంటే ఇంట్లో హోమియోపతి మెడిసిన్ పట్టుకుని వస్తే చిన్నపిల్లలు తినేస్తుంటారు. స్వీట్ ఉంటాయి అని చెప్పి. చాలా మంది చిన్నపిల్లలు కూడా అడిగి మరీ వేసుకుంటూ ఉంటారు. మా దగ్గర ఎంటీ పిల్స్ కూడా తీసుకెళ్తా ఉంటారు అనమాట. సో యాక్చువల్ గా హోమియోపతి అప్పుడు ఆ రోజుల్లో న్యూట్రల్ వెహికల్ కోసం, అంటే ఒక మెడిసిన్ ని మన బాడీలోకి పంపించడం కోసం ఒక వెహికల్ అంటారు. సో ఆ వెహికల్ ని ఈ న్యూట్రల్ గా ఉంటే బెటర్ అని చెప్పి అనుకున్నప్పుడు ఇదంతా వచ్చిందనమాట. ఓకే, ఇది సిస్టమ్ అలా క్రియేట్ చేసి అప్పటి నుంచి సో దే హావ్ బీన్ యూజింగ్ ది స్వీట్ పిల్స్. అలా అలవాటైంది. ఓకే, ఫ్యాట్ లాస్ కి హోమియోపతిక్ మెడిసిన్ ఉంటుందా? నేను ఇందాక కూడా అదే చెప్తున్నాను, అగైన్ టెల్లింగ్, డిసీజ్ స్పెసిఫిక్ మెడిసిన్స్ అనేవి హోమియోపతిలో ఉండవు. ఐ అగ్రీ. ఎస్. బట్ చాలా మంది ఫ్యాట్ లాస్ కి మీకు హోమియోపతి మెడిసిన్ దొరుకుతుంది, లేకపోతే ఒక పర్టికులర్ ఇప్పుడు ఎలా అయితే ఓజెంపిక్ అనేది క్రియేట్ అయిందో అట్లా ఆ టైప్ లో అసలు అట్లాంటి టైప్ లో ఇలా పిల్లు వేసుకుంటే నాకు బరువు తగ్గిపోతుంది అనే పిల్స్ హోమియోపతిలో ఉండవు. ఫార్ములేషన్స్ అనేవి ఉండవు. ఓకే, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, డాక్టర్ గారు మీకు ఏ స్టడీ చేయాలి, మీకు ఏదైతే స్పెసిఫిక్గా ఇండివిజువలైజ్డ్ మెడిసిన్ వస్తుందో అది పెట్టాలి, దాంతోపాటు లైఫ్ స్టైల్ చేంజెస్, డైటరీ చేంజెస్, ఎక్సర్సైజ్ లాంటివి చేయాలి, క్యాలరీ డెఫిసిట్ లాంటివి చేయాలి. అప్పుడు మాత్రమే మీ వెయిట్ లాస్ అనేది తగ్గుతుంది. దట్ బ్రింగ్స్ టు మీ నెక్స్ట్ క్వశ్చన్, ఎంతమంది ఫేక్ డాక్టర్స్ హోమియోపతిలో ఉన్నారు? ఫేక్ అంటే వాట్ యు మీన్ బై ఫేక్? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎంబీబీఎస్ చేయడానికి ఒక అలోపతిక్ డాక్టర్ అవ్వడానికి ఒక ఎంబీబీఎస్ చేయడము లేకపోతే ఎండి చేసి రావడము, మీకు కూడా ఒక కోర్స్ ఉంటుంది. 5.5 years ఉంటుంది, బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ, రైట్? అండ్ వాట్ వి రీసెంట్లీ రియలైజ్డ్, మేము కూడా ఒక డాక్టర్తో మాట్లాడినప్పుడు ఈ ఆర్ఎంపీ డాక్టర్స్ అని చెప్పి చాలా మంది ఫేక్ డాక్టర్స్ క్రియేట్ అవుతున్నారు. వాళ్ళు బై ఎక్స్పీరియన్స్ వచ్చారా ఏమొచ్చారో, బట్ వాళ్ళకి డిగ్రీస్ లేవు. అలాంటి సిచ్యువేషన్ హోమియోపతిలో కూడా ఉందా? ఉంటే ఎలా ఐడెంటిఫై చేయాలి? సో మేబీ ఉండొచ్చు. ఓకే, సో 3.5 lakh రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్స్ ఉన్నారు అని అయితే మన దగ్గర డేటా ఉంది ఆల్ ఓవర్ ఇండియాలో. ఓకే, కానీ మీరు ఏదైతే చెప్తున్నారో దానికి ప్రాపర్ డేటా అనేది లేదు. దేర్ మైట్ బి పీపుల్ హూ ఆర్ ప్రాక్టీసింగ్ వితౌట్ ఎ డిగ్రీ. అది ఎండ్ ఆఫ్ ద డే పేషెంట్ మస్ట్ రియలైజ్ హూ ఈస్ గివింగ్, వాట్ ఈస్ గివింగ్. ఏమైనా కేసెస్ వచ్చినాయా మీ దగ్గర? అరే మేము ఇక్కడ ట్రై చేసాం, అది వర్కౌట్ అవ్వలేదు, అలాంటి కేసెస్? సో ఎవ్రీ సిస్టంలో ఉండేదే, నాట్ ఇన్ స్పెసిఫిక్. డిస్కస్ చేయాల్సినంత స్పెసిఫిసిటీ లేదు. ఓకే, ఒక అలోపతిక్ డాక్టర్కి ఒక హోమియోపతిక్ డాక్టర్కి వాళ్ళ కెరియర్స్లో వాళ్ళ జర్నీస్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ద అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ ఆర్ స్ట్రగుల్ యూ గైస్ ఫేస్ ఇస్ నెక్స్ట్ లెవెల్. ఎస్. ఎందుకు? వాట్ ఈస్ యువర్ జర్నీ బీన్ లైక్? బేసిక్గా ఏంటంటే ఎంట్రీ ఇంటూ ఎనీ సార్ట్ ఆఫ్ హోమియోపతిక్ కాలేజ్ ఆర్ హోమియోపతిక్ స్ట్రీమ్ ఈజ్ సమ్వాట్ ఈజియర్. అదే మన ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకోవడం చాలా కష్టం, కానీ హోమియోపతి సీట్ తెచ్చుకోవడం చాలా ఈజీ. కానీ హోమియోపతి కంప్లీట్ చేసి బయటకు వచ్చి రియల్ వరల్డ్ మార్కెట్లో సర్వైవ్ అవ్వటం అనేది చాలా చాలా కష్టం. ఓకే, ఎందుకంటే దానికి చాలా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ గారు బయటకు వచ్చారు అంటే హీ హ్యాస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, మల్టిపుల్ హాస్పిటల్స్, అండ్ పీపుల్ విల్ ఈజీలీ ట్రస్ట్ దెమ్. వాళ్ళకున్న కంప్లైంట్స్కి వెళ్తారు, మందులు తీసుకుంటారు, దే కెన్ బిల్డ్ ఎ కెరీర్ ఆఫ్ ఇట్. వేరస్ ఇన్ హోమియోపతి యూ నీడ్ టు ప్రూవ్. ఈవెన్ స్టిల్ టుడే, ఈ రోజుకి కూడా నేను ఎవరైనా కొత్త పేషెంట్ వస్తే దే విల్ ఆస్క్ మీ తగ్గుద్దా, ఈవెన్ టుడే. అదే మనం జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే అడగము. ఎస్, అక్కడ ఆ పర్స్పెక్టివ్, దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ పర్స్పెక్టివ్ డిఫరెన్స్. సో చాలా వరకు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడం కంటే ఫస్ట్ హోమియోపతి వర్క్ అవుతుంది అని చెప్పి ఓన్లీ రిజల్ట్స్, నాట్ అబౌట్ కౌన్సిలింగ్. చాలా మంది ఏమనుకుంటారంటే మాటలు చెప్తే అయిపోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. మాటలు చెప్తే అయిపోదు. ఈ రోజుల్లో మీరు చెప్పండి, ఐ విల్ ఆస్క్ యూ సింపుల్ క్వశ్చన్, మాటలు చెప్పి సర్వైవ్ అవుతున్న ప్రొఫెషన్ ఏదన్నా ఉందా? వితౌట్ గివింగ్ ప్రాపర్ రిజల్ట్స్, వితౌట్ షోయింగ్ ద ఎండ్. ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. పోయి ఇంకో వేరే బిజినెస్ చేస్తారు, అది కూడా మాటలు చెప్పే ఒక లెవెల్ వరకు వెళ్తాడు, మళ్ళీ కమ్స్ అవుట్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. కౌన్సిలింగ్ నాట్ ఓన్లీ వర్క్స్, కౌన్సిలింగ్ మైట్ వర్క్ ఇన్ సమ్ కేసెస్, బట్ అది మాత్రమే పనిచేయదు. సో హోమియోపతిని ప్రూవ్ చేయాలి, ఆ డాక్టర్ సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఎవ్రీ న్యూ కేస్ ఈజ్ లైక్ ఎ న్యూ ఎగ్జామ్. ఎందుకంటే మాకు డిసీజ్ స్పెసిఫిక్ ఉండదు. పలానా డయాబెటీస్ నేను తగ్గించేసానంటే అందరూ వచ్చేస్తే నేను అదే మందు ఇచ్చేస్తే తగ్గదు. థైరాయిడ్ తగ్గించేసానంటే అందరూ వచ్చేస్తే నేను థైరాయిడ్కి ఒకటే మందు ఉండదు. ఇప్పుడు మీరు ఎవరైనా థైరాయిడ్కి 25 mcg 75 mcg సిమిలర్గా ఉంటాయి, బట్ మా దగ్గర అట్లా ఉండదు. దట్ ఈస్ ద ఫస్ట్ హర్డిల్. సెకండ్ థింగ్ ఈజ్ ఇండివిజువలైజేషన్. థర్డ్ వన్ ఈజ్ హోమియోపతి ఈజ్ ఆల్సో అన్ ఆర్ట్. సర్జరీ ఒక ఆర్ట్ ఎలాగో, ప్రాక్టీస్ ఆఫ్ మెడిసిన్ ఈజ్ ఆల్సో అన్ ఆర్ట్, అలాగే హోమియోపతి ఈజ్ ఆల్సో అన్ ఆర్ట్. ఎందుకంటే అండర్స్టాండింగ్ ద పేషెంట్ని అర్థం చేసుకోవాలి,
అర్థం చేసుకొని ఆయన మనం ఇందాక చూపించిన పిక్చర్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి కేస్ టేకింగ్లో. అలాగే మోర్ ఇండివిజువలైజ్డ్ అప్రోచ్ ఉండాలి. అసలు మనం ఆయనతో మాట్లాడించాలి, ఏం జరిగింది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి, రూట్ కాజ్ని మనం తెలుసుకోవాలి, ఎయిల్మెంట్ని మనం తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు ఒక డ్రగ్ ఇండికేట్ అవుతూ ఉంటుంది, ఒక మందు ఇండికేట్ అవుతూ ఉంటుంది. సో ఆ మందు ఇండికేట్ అవ్వటం అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు. సో ఈరోజు హోమియోపతి డాక్టర్స్ ఎలా స్ట్రగుల్ అవుతున్నారు? వెరీ వెరీ టఫ్ అండి, చాలా చాలా కష్టంగా ఉంది. ఎందుకు అవుతున్నారు అంటే మేబీ ద ఫీల్డ్ ఈజ్ లైక్ దిస్. పీపుల్ ఇప్పుడు అంత ఈజీగా, నేను ఇందాక కూడా చెప్పాను, అందరూ అంత స్ట్రగుల్ అవుతున్నప్పుడు సుజిత్ ఎలా విన్ అవుతున్నాడు? వాట్ ఈస్ సుజిత్ డూయింగ్ వెరీ డిఫరెంట్లీ దట్ ఆల్ ది అదర్ డాక్టర్స్ షుడ్ లెర్న్? మనం అంటే అందరూ స్ట్రగుల్ అవుతున్నారు అనేది మన ఎజెండా కాదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అనేది స్ట్రగుల్ అవుతున్నారు. అవును, అంతే. ఓకే, దేర్ ఆర్ సో మెనీ డాక్టర్స్ హూ ఆర్ మోర్ 100 times సక్సెస్ఫుల్ దాన్ డాక్టర్ సుజిత్. ఓకే, బట్ మీ క్వశ్చన్లో వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్, సో మేము ఎట్లా బిల్డ్ చేసాము ఇక్కడ వరకు అంటే ఇట్స్ ప్యూర్ లవ్ ఫర్ హోమియోపతి అండ్ డెడికేషన్. నో బడీ విల్ ఈవెన్ స్టార్టింగ్ స్టేజెస్లో అయితే దే డోంట్ ఈవెన్ కన్సిడర్ యూ, మనం కన్సిడర్ కూడా చేయరు. ఓకే, వెన్ యూ షో దెమ్ రిజల్ట్స్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ మెడిసిన్స్, యూ నీడ్ టు షో దెమ్ రిజల్ట్స్. వాళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి 10, 15, 20, 25 సంవత్సరాల నుంచి ఉన్న బాధని మనం కానీ తగ్గించినట్టయితే ఖచ్చితంగా అప్పుడు మాత్రమే వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు. స్పెసిఫిక్స్ మాట్లాడతాం సుజిత్. ఎస్, మీకు బేసిక్గా ఏ డాక్టర్కి అయినా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రెఫరెల్స్. రెఫరెల్స్ వస్తాయి. రెఫరెల్స్ కాకుండా ఆల్టర్నేటివ్గా క్లయింట్స్, మన కస్టమర్స్ అయినా మన పేషెంట్స్ అయినా తెచ్చుకునే విధానాలు ఏంటి ఫర్ డాక్టర్స్, అండ్ వాట్ షుడ్ 3 things దే షుడ్ బి డూయింగ్? సో క్లయింట్ ఆర్ పేషెంట్స్ రావాలి అంటే ఎప్పటికీ గోల్డ్ స్టాండర్డ్ ఈజ్ వర్డ్ ఆఫ్ మౌత్. పలానా డాక్టర్ బాగా చేస్తున్నారు, రిజల్ట్స్ ఇస్తున్నారు అనే వర్డ్ ఆఫ్ మౌత్ ఉండాలి. దాని తర్వాత ఇప్పుడున్న ఏజ్లో న్యూ ఏజ్ డిజిటల్ మార్కెటింగ్ అవ్వచ్చు, లేకపోతే సోషల్ మీడియా అవ్వచ్చు, మిమ్మల్ని గుర్తిస్తారు జనాలు వెన్ యూ క్రియేట్ కాంటెంట్. మీ చేసే కంటెంట్ ఎంతవరకు హెల్ప్ అవుతుంది? డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్. డెఫినెట్లీ. ఇప్పుడు ఎంత చేంజ్ వచ్చింది, మ్యాసివ్ చేంజ్. బిఫోర్ కాంటెంట్ క్రియేషన్ అండ్ ఆఫ్టర్ కాంటెంట్ క్రియేషన్ ఎక్కడికి వెళ్ళినా కూడా నౌ పీపుల్ రికగ్నైజ్ మీ. మనం ఒక ట్రైన్లో వెళ్ళినా, ఎయిర్పోర్ట్లో వెళ్ళినా, ఒక ఫంక్షన్కి వెళ్ళినా, దే ఆర్ ఆస్కింగ్ దేర్ హెల్త్ డౌట్స్, వస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఎస్, దే ఆర్ రిఫరింగ్ పేషెంట్స్ ఆల్సో. సో మీరు ఒక రోజులో ఎన్ని అపాయింట్మెంట్స్ బిఫోర్ కంటెంట్ చేసేవారు, ఇప్పుడు ఎన్ని కంటెంట్ చేస్తున్నారు? సో బిఫోర్ ఒక హైదరాబాద్ తీసుకుంటే, మా హైదరాబాద్ ఇక్కడ నేను విజిట్ వస్తూ ఉంటాను. బిఫోర్ నాకు అరౌండ్ 30-40 పేషెంట్స్ పర్ డే ఉంటే వెన్ ఎవర్ ఐ కమ్ టు హైదరాబాద్. ఇప్పుడు ఇట్ ఈస్ ఎనీవేర్ అరౌండ్ 100 and 120. Massive 3x growth. Yes. So do you think every doctor should be doing content? Rashamani always says, by hook or crook, everyone must start content creation. By force or by choice. And today we can see that. చాలా హెల్ప్ చేస్తుంది. ఏ ఫీల్డ్ లో ఉన్నా కూడా, ఎనీ ఫీల్డ్ జనరల్ గా మీ ఎక్స్పర్టీస్ చెప్పడం జరుగుతుందా, లేకపోతే మీ ప్రాబ్లమ్స్? నేను ఎప్పుడు కూడా నేను కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ రోజుకి మీరు చూస్తే ఇప్పుడు మార్చాలి. మీరే ఎందాక చెప్తున్నారు బయో అవి కొన్ని చేంజ్ చేయాల్సి ఉన్నాయని, బికాస్ యూఆర్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. ఇప్పుడు వరకు ఈ రోజు వరకు మా కాంటెంట్ క్రియేషన్ జర్నీ చూసినా, మా ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసినా, ఎక్కడా కూడా ఐ హ్యావ్ నెవర్ మెన్షన్ 150 వీడియోలు చేశాను, నేను పలానా డాక్టర్ని పలానా దగ్గర ఉంటాను అని నేను ఒక్క వీడియోలో కూడా నేను మెన్షన్ చేయలేదు. నా దగ్గరికి రమ్మని కూడా నేను అడగలేదు. మేము ఈవెన్ హైదరాబాద్ విజిట్స్ అవి వస్తున్నప్పుడు కూడా వీల్ జస్ట్ ఇన్ఫార్మ్ డాక్టర్ హైదరాబాద్ విజిట్కి వస్తున్నాడు, అది కూడా స్టేటస్లో పెడతాం కానీ రీల్ రూపంలో మేము పెట్టలా. నేను ఎన్నిసార్లు స్టేటస్ చూస్తానంటే, ఒక ఈరోజు స్టేటస్ పెడతారు ఈవినింగ్ కల్లా, సో ఆల్ అపాయింట్మెంట్స్ చెప్పి స్టేటస్ పెడతారు. సో ఇది మేము స్టార్ట్ చేసిన పర్పస్ ఏంటంటే, చాలా మంది నాకేం చెప్తారంటే యు ఆర్ వెరీ గుడ్ ఎట్ టీచింగ్. సో నేను టీచింగ్ బాగా చేస్తాను కాబట్టి నాకు ఆ పర్టికులర్ టైంలో 2025 ఫెబ్లో మేము స్టార్ట్ చేసినప్పుడు ఐ గాట్ అ వెరీ గుడ్ పార్ట్నర్, మా అసిస్టెంట్ డాక్టర్. షీ ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్. సో కాంటెంట్ చేద్దాం అని చెప్పి ఇట్లా స్టార్ట్ చేసినప్పుడు మేము మోస్ట్ కాంప్లెక్స్ టాపిక్స్ని సింపుల్గా ఎలా అర్థం అవుతుంది. ఆ రోజులు పోయినాయి. నీకు షుగర్ వచ్చింది, నువ్వు తినకూడదు అంటే ఎవరు వినరు.
ఎందుకు తినకూడదు, అవును. ఒకవేళ తింటే ఏమవుతుంది, లేదా ఈ ఫుడ్ మంచిది తిను అంటే ఎవ్రీ వన్ విల్ ఆస్క్ యూ ఎందుకు తినాలి ఈ ఫుడ్. మా క్లినిక్కి వస్తారు చిన్న బాబు 10 year old, మంచిదమ్మా ఇది కాకరకాయ తిను అంటే ఎందుకు తినాలి నేను కాకరకాయ. సో అలాంటి స్టేజ్లో మనం ఉన్నాం. సో నేనేమనుకున్నానంటే నేచురల్లీ అవైలబుల్ ఫుడ్స్ని మాత్రమే తీసుకొని మనం ఎంత చేంజ్ తీసుకొని రాగలం అనేది మనం కానీ ఒకవేళ చెప్పినట్టయితే చాయిస్ అనేది బెటర్గా చేసుకుంటే ఎవ్రీబడి విల్ బి హ్యావింగ్ ఎ చాయిస్ తినేటప్పుడు. ఓకే, ఆ చాయిస్ని కొంచెం మైండ్ఫుల్గా చేసి దానికి ఒక లాజిక్ ఇచ్చి ఎందుకు దీన్ని చూస్ చేసుకోవాలనే విషయాన్ని మనం కానీ చెప్పినట్టయితే చాలామందికి హెల్ప్ అవుతుంది అనుకున్నాం. టుడే ఆన్ అన్ యావరేజ్ లాస్ట్ 2-3 months బ్యాక్ ఐ హ్యావ్ సీన్ ద ఇన్సైట్స్ we had almost 1 billion viewership in a span of 90 days. అండ్ కొన్ని లక్షల మంది మెసేజ్ చేస్తారు, సో మా టిప్స్ హెల్ప్ అయినాయి అని మేము చెప్పిన వీడియోస్లో. అండ్ ఈవెన్ కన్సల్టేషన్స్కి వచ్చినప్పుడు కూడా వాళ్ళు రారు, వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని వస్తారు. సో ఇట్లా ఐ హ్యావ్ సీన్ అ మ్యాసివ్ డిఫరెన్స్ విత్ కంటెంట్ క్రియేషన్. మీ హోమియోపతి డాక్టర్ వాళ్ళకి అడ్వైజ్ ఏంటి, మీ అలోపతి డాక్టర్స్కి అడ్వైజ్ ఏంటి? హోమియోపతి డాక్టర్స్కి అడ్వైజ్ ఏంటంటే a better understanding of the person through the lens of homeopathy అనేది ఖచ్చితంగా కావాలి. ఓకే, అలాగే ఇన్ జనరల్ ఏంటంటే మనము ఒక థింగ్ మనలో యూనిక్నెస్ ఉంటుంది, దాన్ని ప్రజెంట్ చేయాలి. ఓకే, టు పీపుల్, డెఫినెట్లీ పీపుల్ విల్ గెట్ కనెక్టెడ్. సో నా అప్రోచ్లో ఒక చేంజ్, ఒక డిఫరెన్స్ చేంజ్, ఒక వీడియో ఒక చిన్న డిఫరెన్స్ చేంజ్, అది 1%, 0.1% నాకు అనవసరం, ఒక చిన్న డిఫరెన్స్ ఒక్కరి లైఫ్లో అయినా డిఫరెన్స్ తీసుకొని రావాలి అని మేము స్టార్ట్ చేసాం. టుడే వీఆర్ హియర్. అలోపతి, ఎస్, అదే ఇన్ జనరల్ డాక్టర్స్కి నేను చెప్పాను. సో ఎవ్రీ వన్ విల్ బి గుడ్ ఎట్ సంథింగ్. సో ఏదైతే మనం బెటర్గా ఉంటామో ఆ వేలో వీ నీడ్ టు గెట్ కనెక్టెడ్ టు ద పీపుల్, బికాస్ టుడే ఓన్లీ వన్ థింగ్ వర్క్స్, దట్ ఈస్ public relations PR for doctors. So you need to be very easily accessible to the patient. Right. Young doctors mukyanga accessibility లేకపోతే today they have number of choices. కోకోకోలాకి ఒక స్ట్రాటజీ ఉంటుంది అన్నమాట. కోకోకోలా స్ట్రాటజీ ఏంటంటే ఐ షుడ్ బి అవైలబుల్ ఎట్ ఆర్మ్స్ లెంత్. కాన్సెప్ట్ ఏంటంటే ఒకవేళ ఎవరైనా ఇప్పుడు కోకోకోలా కావాలంటే ఇప్పుడు చెయ్యి చాపితే డిస్టెన్స్లో వాడి కోకోకోలా దొరకాలి. దట్ ఈస్ ద స్ట్రాటజీ ఆఫ్ కోకోకోలా. అండ్ దట్ ఈస్ వన్. అండ్ సెకండ్ థింగ్ ఇస్, ఇది కూడా ఇది నా ఫేవరెట్ కోట్, ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ దట్ యు ఆర్ ద బెస్ట్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ హూ నోస్ యు ఆర్ ద బెస్ట్. ఎక్సలెంట్. సో కంటెంట్ అన్నది ప్రతి వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ చేయాలి. అండ్ పర్టికులర్లీ ఎలా అయితే ఎక్స్పర్ట్స్, డాక్టర్స్ లాంటి ఎక్స్పర్ట్స్ కంటెంట్ చేస్తే ఇద్దరు బాగుపడతారు. ఒకటి చూసేటోళ్ళు మేము బాగుపడతాం, సెకండ్ చేసేటోళ్ళు మీరు కూడా చాలా బాగుపడతారు, చాలా హెల్ప్ అవుతుంది. నాకు ఒకటి చెప్పండి, కొన్ని డిసీజెస్ ఉంటాయి, డిసీజెస్ అని చెప్పం కానీ ఇవి న్యూరోటిక్ ఇష్యూస్, ఆటిజం లాంటిది, రైట్? ఆటిజం లాంటిది వీళ్ళకి వస్తుంది, వీళ్ళు లక్కీ పర్సన్ వీళ్ళు అన్లక్కీ పర్సన్ అని ఉండదు. చాలా ఇప్పుడు ఆటిజం ఇస్ వెరీ వెరీ కామన్ అయిపోయింది. ఆటిజం చాలా కామన్ అయిపోయింది. స్పెక్ట్రమ్ లో చాలా మంది వస్తున్నారు. ఆటిజం అన్న దానికి క్యూర్ లేదు అన్నది, దాన్ని డీల్ చేయలేము, దాన్ని ఏంటంటే దాన్ని మేనేజ్ చేయొచ్చు అంటారు. కానీ హోమియోపతి కెన్ క్యూర్ ఆటిజం అని చెప్పి వింటున్నారు. ఇస్ దిస్ ట్రూ? హోమియోపతి కెన్ క్యూర్ ఆటిజం అనేది ఇట్ ఈస్ అ మోర్ బోల్డర్ స్టేట్మెంట్. ఓకే, సో అగైన్ నేను ఎప్పుడు ఐ విల్ బి ఆల్వేస్ గ్రౌండెడ్ వెల్ ఆన్సరింగ్ ఎనీ క్వశ్చన్. నేను ఇప్పుడు కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, ఆటిజం కూడా ఒక స్పెక్ట్రమ్, ఒక డిసీజ్ కండిషన్. ఓకే, దాంట్లో కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ADHD ఉంటుంది, ఓకే, అలాగే ఆటిజంలో కూడా మైల్డ్ ఆటిజం, మోడరేట్ ఆటిజం, సివియర్ ఆటిజం ఉంటుంది. డిఫరెంట్ స్కేల్స్ దాన్ని అసెస్ చేయడానికి ఉంటుంది. వీటన్నిటినీ మనం బేస్ చేసుకొని చేయాలి. అండ్ ఆల్సో ఖచ్చితంగా హోమియోపతిక్ ఫౌండేషన్స్ అనేవి మెంటల్ ఆస్పెక్ట్స్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఓకే, ఇందాక నేను మీకు చూపించినట్టుగా ఎయిల్మెంట్ అవ్వచ్చు, లేకపోతే జెస్చర్స్ అవ్వచ్చు, వాళ్ళు చేస్తున్న జెస్చర్స్ అవ్వచ్చు. సో ఇలాగ మా దగ్గర ఉండే లిటరేచర్లో ఇప్పుడు ఫస్ట్ టైం ఆటిజంని ఎప్పుడు కనుక్కున్నారంటే ఒక స్విస్ బేస్డ్ సైకియాట్రిస్ట్ ఆయన చెప్పాడు, ఆటిజం అనేది షైజోఫ్రీనియాలో ఒక పార్ట్, ఒక టైప్ అని చెప్పి స్టార్టింగ్లో ఎర్లీ ఒక అరౌండ్ 180-200 years బ్యాక్. దాని తర్వాత సెల్ఫ్ విత్డ్రాన్ అని చెప్పారు. దాని తర్వాత అట్లా ఇవాల్వ్ అవుతా ఆటిజం వచ్చింది. ఇవి ఏ టైంలో జరుగుతున్నాయో అదే టైంలో పబ్లిష్ అయిన
హోమియోపతిక్ లిటరేచర్లో కూడా హోమియోపతిలో దాన్ని వన్ సైడెడ్ డిసీజెస్ ఆర్ మెంటల్ డిసీజెస్ అని చెప్పారు. పేరు వేరు, బట్ సిమ్టమ్స్ అనేవి చాలా సిమిలర్గా ఉన్నాయి. అప్పుడు వాళ్ళు ట్రీట్ చేసిన లిటరేచర్స్ కానీ వాళ్ళు ట్రీట్ చేసిన మెథడాలజీస్ కానీ చాలా క్లియర్గా ఉన్నాయి. సో ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. బట్ అండర్స్టాండింగ్ ఆటిజం, ఇందాక నేను చెప్పాను కదా, ఆటిజం అబ్బాయిని లేదా ఆటిజం కిడ్ని మనం అర్థం చేసుకోవటం చాలా కష్టం. అందులో ఏది ప్యాథాలజీ అంటే ఆటిజంలో కామన్ ఏది, ఆటిజంలో యూనిక్గా ఆయన ఏం చేస్తున్నాడు అనే దాన్ని డిఫరెన్షియేట్ చేయగలగాలి. అలా డిఫరెన్షియేట్ చేసి అలాంగ్ విత్ అదర్ సపోర్ట్స్ తీసుకొని హోమియోపతి కూడా వాడినట్టయితే ఖచ్చితంగా బెటర్ అవుతాడు. ఇప్పుడు మా దగ్గరకు వస్తున్న ఆటిజం కిడ్స్ అందరూ ఏంటంటే అన్నీ వాడేసి అన్ని రకాల ట్రీట్మెంట్స్ అయిపోయి అన్ని రకాల థెరపీస్ అయిపోయి ఒక 20% ఆఫ్ పాపులేషన్ మనం తీసుకుందాం, వాళ్ళకి ఏమీ వర్కౌట్ అవ్వట్లేదు. అప్పుడు వాళ్ళు మా దగ్గరికి వస్తారు. ఇన్ దెమ్ ఆల్సో మేము చాలా చాలా మంచి బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ చూస్తున్నాం. ఏ ఏజ్లో ఆటిస్టిక్ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని హోమియోపతికి పట్టుకురావాలి? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. డయాగ్నోస్ చేసిన వెంటనే తీసుకొస్తే డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ దెమ్. ఎందుకంటే ఆటిజం అన్నది ఒక ఏజ్ తర్వాత దాంతో హార్మోన్స్ సెటిన్ అయ్యాక మనకు అర్థం కాదు ఇది ఆటిస్టిక్ బిహేవియరా లేకపోతే హార్మోన్స్ వల్ల వచ్చిన ఇరిటబుల్ బిహేవియరా మనకు తెలియదు. ఎనీవేర్ బిట్వీన్ 3 to 7 ఏజ్ అన్నది మంచిది అంటారు. అట్లీస్ట్ 4 to 8 ఈజ్ గుడ్. అది కూడా ప్రాపర్ అసెస్మెంట్ మనం ఎవరైతే ట్రీట్ చేస్తున్నారో వాళ్ళకి తెలియాలి. అసెస్మెంట్ చేసి వాళ్ళు వేర్ దే ఆర్ స్టాండింగ్, మైల్డా, మోడరేటా, సివియర్ ఆటిజమా, దాంతోపాటు ఇంకేమున్నాయి వాళ్ళకి, న్యూరోసెన్సరీ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే ల్యాక్ ఆఫ్ డేంజర్ అవేర్నెస్ ఉందా, లేకపోతే ఏమున్నాయి, స్పీచే లేదా, లేకపోతే రిపిటేటివ్ స్పీచ్, ఇకోలేలియా లాంటి సిమ్టమ్స్ ఉన్నాయా, ఓకే, లేకపోతే ఐ కాంటాక్ట్ ఇవ్వలేకపోతున్నారా, సిట్టింగ్ టాలరెన్స్ లేదా, ఓకే, చేత్తో కొంచెం థింగ్స్ ఏదైతే ఫుడ్ ఉంటుందో దాన్ని ముట్టుకోలేకపోతున్నారా, సెల్ఫ్గా తినలేకపోతున్నారా, ఫేసెస్ని డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నారా, అమ్మని అమ్మ అని పిలవలేకపోతున్నారా, లేకపోతే అమ్మతో ఓవర్గా అటాచ్మెంట్ అయిపోతున్నారా, కొంతమంది పిల్లలు ప్రైవేట్ పార్ట్స్లో ఎక్కువ ఆడుకుంటూ ఉంటారు, అదేమైనా చేస్తున్నారా, పార్టీ ట్రైండ్ ఉన్నారా లేదా, ఓకే, వాళ్ళకి అసలు ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ ఎంతవరకు ఉంది, కామన్ సెన్స్ ఎంతవరకు ఉంది. దర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. ఇట్స్ వెరీ వాస్ట్. ఒకవేళ ఎర్లీగా తీసుకొచ్చి మనం ట్రీట్ చేయగలిగితే దే కెన్ హ్యావ్ ఎ నార్మల్ లైఫ్. రేదర్ దాన్ నార్మల్ లైఫ్ దే కెన్ హ్యావ్ ఎ బెటర్ లైఫ్. వాళ్ళు మన దగ్గర వచ్చేటప్పుడు కన్నా ఆఫ్టర్ కంప్లీషన్ ఆ పర్టికులర్ కేస్ బట్టి ఉంటుంది ఆ డ్యూరేషన్ అనేది. దాని తర్వాత ఖచ్చితంగా వీఆర్ సీయింగ్ చేంజెస్, లాట్ ఆఫ్ చేంజెస్. ఈవెన్ పేరెంట్స్ ఆర్ సో హ్యాపీ. ఎస్, ఈవెన్ ఆటిజం కూడా విల్ గెట్ త్రూ రిఫరల్స్. ఒక బాబు తగ్గితే ఆ థెరపీ సెంటర్లో మిగిలిన వీళ్ళందరూ కూడా దే విల్ ట్రై టు కమ్. అవును, రైట్. ఇట్స్ ఎ క్లోజ్ కమ్యూనిటీ. వెరీ క్లోజ్ కమ్యూనిటీ. yes yes. రైట్. 200 ఏళ్ళ నుంచి హోమియోపతి ఉందంటున్నారు కదా, ఉన్నప్పుడు అది అలోపతిని ఎందుకు రిప్లేస్ చేయలేకపోయింది? వెరీ గుడ్. సో మీరు ఒక సింపుల్ ఎగ్జాంపుల్, డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకొని దీనికి ఆన్సర్ చేద్దాం. సైకిల్స్ వచ్చినాక బైక్స్ వచ్చినాయి. మీరు బైక్ వాడతారా? వన్స్ ఇన్ ఎ వైల్. ఆటో వాడతాం. బస్, ట్రైన్, ఫ్లైట్. ఓకే, నౌ మనకి ఫ్లైట్కి అఫోర్డబిలిటీ వచ్చింది కదా అని ఆటో ఎక్కడ మానేస్తామా? ఇట్ డిపెండ్స్ ఆన్ అప్లికబిలిటీ. మనం ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం, మన గోల్ ఏంటి, మన డెస్టినేషన్ ఏంటి. ఓకే, సో మన డెస్టినేషన్ అండ్ మన ట్రావెల్ టైప్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మన డిసీజ్ ఎక్యూట్గా ఉంది, ఖచ్చితంగా మోడర్న్ మెడిసిన్ వెళ్ళాలి. అది మన క్రానిక్ డిసీజ్ ఉంది, మనకు తగ్గట్లేదు, మనం అన్నీ ట్రై చేసాం, వాడట్లేదు, అప్పుడు హోమియోపతి వస్తుంది. Homeopathy is never meant to replace something. Homeopathy is always an alternate aid. Best alternative medicine. Yes. Okay. అంతే. సో మీ ఎంటైర్ నెక్స్ట్ 10 yearsలో మీ హోమియోపతి ఫీల్డ్లో వాట్ యూ విష్ విల్ చేంజ్? రీసెర్చ్, బెటర్ రీసెర్చ్. సో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెడతారు మోడర్న్ మెడిసిన్ రీసెర్చ్ మీద. ఓకే, బట్ అందులో ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ద పార్ట్ కూడా హోమియోపతి మీద ఖర్చు పెట్టరు. ఓకే, సో అది చేయట్లేదు కాబట్టి ప్రతి ఒక్క డాక్టర్ 3.5 లక్షల మంది ప్రాక్టీసింగ్ హోమియోపతిస్ ఉంటారు. వాళ్ళ క్లినిక్లో జరిగే ప్రతి కేసు కూడా ప్రతిరోజు ఒక చిన్న సింపుల్ డాక్యుమెంటేషన్ చేసినా చాలా రీసెర్చ్ వస్తుంది. అవును, సిస్టమ్ మారకపోయినా మనం మారి రీసెర్చ్ కానీ చేస్తే ఖచ్చితంగా ఇట్ విల్ బి బ్యూటిఫుల్. ఫ్యాంటాస్టిక్. థ్యాంక్స్ డాక్టర్ సుజిత్. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత అనుకుంటున్నాం, ఆల్మోస్ట్ 1 year నుంచి అనుకుంటున్నాం, 6 months దాదాపు అనుకుంటున్నాం, ఫైనల్గా అయ్యింది. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ వీఆర్ డూయింగ్ దిస్. హోమియోపతి డాక్టర్తో మీద పాడ్కాస్ట్ చేయాలి అంటే సుజిత్తో చేయాలని చెప్పి ఆగి పెట్టాను. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ వీఆర్ డూయింగ్ దిస్.
థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ వివేక్. ఒక రోజు ఎక్స్టెండ్ చేసుకొని ఇట్లా అట్లా మిస్ అయ్యి చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ. ఐ రియలీ హోప్ దట్ విల్ డూ అనదర్ ఎపిసోడ్ ఆన్ పర్టికులర్లీ ఆన్ వన్ పర్టికులర్ టాపిక్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ ఫర్ దిస్. Thank you for inviting me. Thanks. Yeah.